దేవుని గొప్ప నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం. ఈరోజే ఫస్ట్ టైం ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈరోజే మొదటిసారి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి లేచి నిలబడండి, మీకోసం ప్రార్థన చేస్తాం. అంతేకాదు పరిచారకులు ఉన్నారా? ఎవరు లేరా? మొత్తం పరిచారకులు మొత్తం చెలేగయా. మరి వీళ్ళకి పుస్తకాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మీ దగ్గరికి పరిచారకులు పుస్తకం కూడా తీసుకొస్తారు. ఆ బుక్ తీసుకోండి. నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. ఎందుకు నమ్ముకున్నానో, గతంలో ఉన్నటువంటి క్రమాలన్నిటిని వదిలేసి బుడ్డోడు దాచిపెట్టుకున్న డబ్బులు డిబ్బి తెచ్చి ఇచ్చాడు. పిల్లలు భలే ఆసక్తి కలిగి ఉన్నారండి. వీళ్ళందరికీ మళ్ళీ నేను లెక్క చెప్పాలా? రేపు ఆత్మలు రక్షించబడకపోతే నాకెళ్ళి చూస్తారు ఏ ఆత్మలని. దేవునికి స్తోత్రం. యేసయ్య దయ చూపి విస్తారమైన ఆత్మలు ఇవ్వాలా. గట్టిగానండి ఆమె. నేను ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నానో, అంతకు ముందున్న విశ్వాసాన్ని, ఆ భక్తిని, ఆ క్రమాన్ని ఎందుకు వదిలేశాను, ఆ సంగతి ఆ పుస్తకంలో రాయటం జరిగింది. నానా రకాల బాధల్లో అగసాట్లు అల్లాడుతుంటే ఎవడు పట్టించుకోడు, కానీ చచ్చి నరకానికి వెళ్ళే స్థితిలో ఉంటే ఎవడో బయటికి తెచ్చే మార్గం చూపడు. కానీ ఈ రెండిట్లో మనకు సహాయం చేసి యేసయ్యను నమ్ముకుంటే ప్రతి ఒక్కడు వచ్చి క్లాస్ బీగుతుంటాడు. మనమేంది అసలు, మనం ఎంత మనం యేసుప్రభు చర్చికి పోవటం ఏందిరా, మనం యేసుప్రభు నమ్ముకోవటం ఏందిరా, మన క్యాస్ట్ ఏంది, మనం ఆశ అయితే పీస్ అయితే అని వచ్చి క్లాసులు బీగుతుంటాడు. అసలు ఎందుకు మతం మారావు అంటారు, ఎందుకు మతం పట్టావు అంటారు, ఎందుకు మతం పుచ్చుకున్నావు అంటారు. వీళ్ళందరికీ ఏం సమాధానం చెప్పాలి? ఆ పుస్తకంలో ఉంది. వాళ్ళని ఏం అడగాల కూడా అందులో ఉంది. తప్పకుండా చదవండి. నిజంగా చెప్తున్నారు, దీవించబడతారు. ఓకే, మీరు ఏ సమస్యలో వచ్చారో, ఏ శ్రమలో ఉన్నారో, మీకు సమాధానం దేవుడు ఇవ్వాలి. మీరు ఒక మంచి పని చేశారు, నిజమైన దేవుడి దగ్గరికి వచ్చారు. సృష్టికర్త ఎవరున్నారో, అసలు సిసలైన దేవుడు ఎవరున్నారో ఆయన దగ్గరికి వచ్చారు. మీలో కొంతమంది ఇప్పటికే రక్షణ పొంది ఉండొచ్చు, లేదా ఇప్పుడే వచ్చి ఉండొచ్చు, లేదా ఎప్పుడో తెలుసుకొని ఇంకా రక్షణ పొందకపోయి ఉండొచ్చు, లేదా వేరే సంఘాలకు చెందిన వారై ఉండి జస్ట్ చూద్దాం ఒక సండే వెళ్ళి అని కూడా వచ్చి ఉండొచ్చు. మీకోసం ప్రార్థన చేస్తాం. అలానే నిలబడి ఉండండి, కళ్ళు మూసుకొని తల వంచండి. పుస్తకం మాత్రం తప్పకుండా చదవండి. పోతా అడబడేసిపోవద్దు, నష్టపోతారు. రైట్? తలలు వంచి కళ్ళు మూయండి. మీరు అలాగే ఉండి కింద కూర్చున్నాడు నాకెళ్ళి చూస్తూ ఉండండి. నిజంగానే చూస్తున్నారు ఏంది? నిలబడ్డ వాళ్ళ సమస్యల కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవాన్ని కొందనాలయ్యా. ఈ ఆదివారపు దినాన మా మధ్యలోనికి నడిపించిన ఈ నూతన ఆత్మను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నామయ్యా. నీ చిత్తము లేకుండా, ఉద్దేశం లేకుండా వారు ఎక్కడి వరకు రాలేదు, కానీ దేవా నువ్వు వారితో మాట్లాడి ఇక్కడి వరకు మీరు తీసుకొని వచ్చారు. ఎవరెవరి జీవితాల్లో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు, కలతలు ఉన్నాయో మాకు తెలియదు ప్రభువా. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నాయన, నీ సన్నిధిలో నీకు అడుగు పెడితే అయ్యా వారికి కార్యం జరుగుతుందని ఎంతో ఆశతో ఇక్కడి వరకు వచ్చారు ప్రభువా. వారి నిరాశతో వెనక్కి పంపించొద్దు. వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి నీ సమాధానం వారికి కలుగునట్లుగా మీరు కృపదయ చేయండి అయ్యా. నీ దయ కలిగిన హస్తాన్ని వారి మీదకి చాపి మీరు వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంకా ఎవరైతే రక్షణ మారు మనసు పొందలేదో వారిని మీరు దర్శించండి. వారి మనోనేత్రాలు వెలిగించి నీవే నిజమైన దేవుడు అని గుర్తెరిగి నీ రక్తములో వారి పాపాలన్నీ కడిగి వేసుకోవడానికి సహాయం దయచేయండి. ఇతర సంఘాలకు చెందినవారు అయ్యా ఇదిగో నీ దాసుని ద్వారా జరుగుతున్న ఈ పరిచయం చూసి వెళదామని వచ్చి ఉంటే వారి సంఘాలను, దైవజనులను మీరు దీవించండి. వారి ప్రాంతాలను కూడా ఆశీర్వదించి అభివృద్ధిపరచమని ప్రార్థన చేస్తున్నాం. దీనులు, బేదలైన నీ బిడ్డలు నీ పరిచర్య కోసం విత్తిన హృదయపూర్వకమైన కానుకను, అర్పణను మీరు దీవించండి అయ్యా. 4 రెట్లుగా బిడ్డలకు మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వారి హస్తాలను మీరు బలపరిచి సహాయం దయచేయండి. పరిచర్లో ఉన్న ప్రతి అక్కర, ప్రతి అవసరత నీ నామములో తీర్చబడినట్లు కృప దయచేయండి. దాసుడు నీ మాటలు అందించడానికి సిద్ధపడుతుండగా మీరే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ కూడా మరొకసారి బలపరచమని, నీ స్వరాన్ని మాకు వినిపింపచేయమని వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి స్తుతించి స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రశాంతంగా కూర్చోండి. ఇక
ప్రభునందు ప్రియులారా, అమ్మా నాకు ట్యాంకులు బిందెలు డబ్బులు వస్తున్నాయి నాయన. చిన్నపిల్లల డబ్బులు ఇవన్నీ. ఆ పిల్లలు మీ బిందెలన్నీ తేండ్రా, మీ ట్యాంకులు బిందెలన్నీ. డ్రమ్ములు పెట్టారు, డ్రమ్ములు పెట్టండి. డ్రమ్ములు బిందెలు ఆ తల్లి తీసుకున్నాను, నువ్వు తీసుకో. చాలా సంతోషం, ఏమి ఇబ్బంది లేదు, మొత్తం తీసుకుంటా వాడతా, ఇబ్బంది ఏం లేదు. ఎన్ని రోజుల నుంచి దాచి పెడుతున్నారు ఈ పిల్లలు ఏమండి? కొంతమంది పెద్దలుగా ఉండి యేసు ప్రభుని ఎగతాళి చేసే మూర్ఖులు ఉన్నారు. దున్నపోతుల్లాగా ఉండి ఒక్కొక్కడు సత్యం తెలుసుకోకుండా. దున్నపోతు కాటా వేస్తే ఎంత బరువు ఉంటుందో వీళ్ళు అంత బరువు ఉంటారు. కానీ జ్ఞానం పనిచేయదు, లాజిక్ పనిచేయదు, సత్యం అర్థం చేసుకోరు. కానీ పసి గుండెలలో యేసు ప్రభు ఎవరో, ఏం చేశాడో, ఆయనను ఆశ్రయించడం ద్వారా ప్రజలకు ఏం కలుగుతుందో పిల్లలకు అర్థమైంది. ఒకడు దున్నపోతులాగా ఉంటాడు, చదువు బాగానే చదువుతాడు, తిండి బాగానే తింటాడు, కనపడటానికి కూడా ఎద్దులాగా బాగానే కనపడతాడు. కానీ నిజమైన దేవుడిని తెలుసుకునే విషయంలోకి వచ్చేటప్పటికి ఎంత క్రూరంగా ద్వేషిస్తాడో యేసయ్యని, ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడు. వీళ్ళందరూ రేపు తీర్పులోకి వస్తారు, యాడికి బారు ఒక్కొక్కటి పని చెబుతాడు. ఆడ ఎందుకురా నన్ను ద్వేషించావు, ఏం చేశానురా నీకని అడుగుతాడు. ఎందుకో తెలియదు కానీ ప్రభా, అసలు నువ్వంటే ఏందో ఇష్టం లేదు ప్రభా. ఎందుకు ఇష్టం లేదురా, కారణం ఏంటి అని అడిగితే సౌండ్ ఉండదు ఆ కోడికి. కానీ పసిబిడ్డలుగా ఉన్న బిడ్డలు హృదయాల్లో యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలిసింది. ఆయన మన పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడని అర్థమైంది. ఆయన యందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడతాడని తెలిసింది. ఆయన సువార్త ప్రకటింపబడితే అనేక మంది నరకం నుంచి కాపాడబడతారని తెలిసింది. అందుకోసం నేనేం చేయాలి అనే ఆలోచన కూడా పిల్లలకు వచ్చింది తడుగా వాళ్ళకి ఇచ్చినటువంటి రూపాయి, 2 రూపాయలు, 5 రూపాయలన్నీ ఆ డిబ్బీలో వేసి దాచిపెట్టేసి, పిల్లలకు ఒక 5 రూపాయలు దొరికిందంటే ముందు దాన్ని ఎప్పుడు తిందామా. నేను కూడా చిన్నప్పుడు ముంతలో డబ్బులు దాచిపెట్టాను. 4 రోజులు దాచిపెట్టడం, 5వ రోజు పగలగొట్టడం. ఉదారం ఆగదు. అందులో వేసిన డబ్బులు మళ్ళీ రోజుకు 4 సార్లు చూసుకోవడం, కాసేపు దాన్ని ఇట్లు కొట్టడం. ఈ పనులన్నీ చేశాను నేను కూడా. కానీ పిల్లలు మొత్తానికి అలాగే పగలగొట్టడానికి కూడా అవకాశం లేకుండా ప్లాస్టిక్ తెచ్చిపెట్టుకున్నారు. చిన్న బిడ్డల హృదయాల్లో దేవుని పని కొరకు ఎంత ఆశ. చాలా సంతోషం. అందరూ పెద్దలు, పిల్లలు అందరూ నాకు దేవుడిచ్చిన కృప. పరిచర్యలో కూడా నా అభిమాన సంఘాల్లో ఎక్కువ పిల్ల బ్యాచ్ ఉన్నారు. ఎక్కడన్నా రహస్యంగా నేను పోయి తప్పించుకొని వద్దామంటే ఒక్కడు చూశాడంటే చాలు ఆ బజార్లో, ఒరే చాలేమన్నా చరా అని మొత్తం బజార్ మొత్తం సాటింపు పెడతాడు పోయి. స్పీకర్ కూడా అవసరంలా. ఇళ్ళల్లో వాళ్ళందరూ బయటకు వస్తారు, ఇక చుట్టుముట్టేస్తారు. అందుకని ముందు నేను ఎటన్నా పోయేటప్పుడు పిల్లలు ఎవరన్నా కనిపెడుతున్నారేమో అని చూస్తా. పెద్దలు చూసినా నాకు అంత ఇబ్బంది ఉంటుంది, కానీ పిల్లలు చూశారంటే మాత్రం వాడు ఇల్లు పోయి చెబుతాడు. అట్లా పిల్లల హృదయాల్లో ఉన్న ఆలోచన. విచిత్రం ఏంటంటే ఇప్పుడు ప్రసంగాంశం కూడా వాళ్ళే చూస్తాం అన్నట్టు. ఇక రేపటి నుంచి రేపు సాయంత్రం వేళ బలిపీఠం ప్రతిష్ట, ఆ స్థల ప్రతిష్ట అవన్నీ జరుగుతాయి. ఎల్లుండి నుంచి కూటాలు స్టార్ట్ కాబట్టి అందరూ సిద్ధంగా ఉన్నారా? ఖచ్చితంగా అంటారా? దేవునికి స్తోత్రం. ఖచ్చితంగా రావాలి. రెండవది, ఈ ఒక్కరోజు రేపు మాత్రమే మనం, రేపు కూడా సాయంత్రం దాకే అవకాశం ఉంది అన్ని పనులు కంప్లీట్ చేయడానికి. ఒక్కొక్క పని మొత్తం వైనంగా కంప్లీట్ చేయాలా.
దేవుని దయ వల్ల దాదాపు 3 భాగాల పని కంప్లీట్ అయింది. ఇంకొక భాగం ఉంది, అది కూడా కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత ఈరోజు ఆదివారం, మనం కూరగాయలు కానీ కాయగూరలు కానీ మనం ఏదన్నా తినుబండారాలకు సంబంధించినటువంటి ఆహార వస్తువులు కానీ తేవటానికి ఈరోజు అవకాశం ఉండదు. వాస్తవంగా నిన్న అవకాశం ఉంది, కానీ నిన్న మనకు ఐడియా లేదు. అయితే రేపు ఒక్కరోజు ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. దేనికి? కూరగాయలకి. మీరు దోసకాయలు తెస్తారో, టమాటాలు తెస్తారో, దుంపలు తెస్తారో, ఏవి తెచ్చుకుంటారో, నూనె డబ్బాలు, రైస్ బ్యాగులు, కూరగాయలు, మీకు ఏది అవకాశం ఉంటుంది. మీరు ఎంత తెచ్చినా కాదనేది ఏమి ఉండదు అక్కడ. 4 రోజులు ప్రార్థనలు, 7 రోజులు కూటాలు కాబట్టి దుమ్ము దులిపి అక్కడ పెట్టేస్తారు మనోళ్ళు మొత్తం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక మీ ఇష్టం, మీ ఓపిక. తెచ్చాడు ఐటమే స్టాకు, తినేస్తారు. మీరు తినరా అయింది అసలు? మేము తినం అన్నట్టు చూస్తుంటాను. కాబట్టి వండేది వండుతూ ఉంటాం, పెట్టేది పెడతా ఉంటాం, జరుగుతూ ఉంటుంది ఆ ప్రక్రియ. కాబట్టి ఇక రేపు ఒక్కరోజే అవకాశం ఉంది కనుక మార్కెట్ను ఊడ్చేయండి. దేవునికి మహిమ. మొత్తం అక్కడే ఉండాలి. వాళ్ళకు కూడా తెలియాలి కదా, తండ్రి సన్నిధి కూటాలరా నల్లోలు. మళ్ళీ రేపు ఒక్కరోజే అనుకొని మళ్ళీ రేపు తేలేకపోయాము, ఈసారి కూటాలకి ఇద్దాం అనుకున్నారు. మంగళవారం కూడా తేవచ్చు. బుధవారం కూడా తేవచ్చు, గురువారం తేవచ్చు. ఈ 3 రోజులు చక్కగా తెచ్చుకోవచ్చు. అయితే ముందు రేపటి నుంచి రేపు మొత్తం కూడా ఆ సరఫరా ఉండాలి. ఎందుకంటే మంగళవారం నుంచి ఇక ఫుడ్ వండే సెక్షన్ ఉంటుంది కాబట్టి. ఈరోజు భోజనం ఉండేదా ఈ బిడ్డలకి? ఈరోజు మీకు ఫుడ్ ఏర్పాటు చేశారు. దేవుని దయ వల్ల కరోనా చాలా వరకు పోయింది. ఇక మళ్ళీ రాకుండా మనం కనీస జాగ్రత్తలు తీసుకుందాం. నేను చెప్పినట్టు విన్నారు మీరు. నిజంగా మనలో చాలామందికి అది వ్యాపించకుండా ఆగిపోయింది. తర్వాత అక్కడ మీటింగుల్లో కూడా జాగ్రత్తలు తీసుకుందాం. ఆ పరిసరాలన్నీ కూడా శుభ్రంగా ఉంచుకుందాం. మాస్కులు, శానిటైజర్లు అక్కడ కూడా మెయింటైన్ చేద్దాం. ముందు జాగ్రత్తగా, కరోనా అనే కాదు, అన్ని డిసీజెస్, అన్నిటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి మనం. ఓకే, రైట్. ఇకపోతే ఎక్కడికి పోతే? కూటాలకు పోతే ఆహార సదుపాయాలు ఏర్పాటు చేసుకోండి. తర్వాత రాష్ట్రం నలుమూలల నుంచి, తెలుగు 2 రాష్ట్రాలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. ఫోన్లు చేసి చెప్పారు. చేశారా? కూటాలకు వస్తున్నామని సెలవుమే చేశారా? వీళ్ళే ఫోన్ల దగ్గర ఉండి ఫోన్లు ఎత్తేవాళ్ళు. దేవుని దయ వల్ల చాలామంది ప్రజలు రావటానికి సిద్ధపడ్డారు. వచ్చే ఆ రూట్ మ్యాప్ కూడా గూగుల్ మ్యాప్లో తండ్రి సన్నిధి మీటింగ్స్ అని కొడితే చాలు, నేరుగా కూటాల దగ్గరికి చూపిస్తుంది. 4 దారులు, నలువైపుల దారులు ఉన్నాయి. చిలకలూరుపేట నుంచి ఒక 7-8 కిలోమీటర్ల దూరం మాత్రమే ఉంటుంది. పోయారు 30-40 కిలోమీటర్లు పోతారు కొంతమంది అర్థం కాక. అందుకని కొండ గుర్తుగా ఇది చెప్తున్నాను అనమాట. ఒక 7-8 కిలోమీటర్ల దూరం మాత్రమే, లేదా ఇంకొక కిలోమీటర్ అదనంగా తప్పించి 30-40 కిలోమీటర్లు ఏమి ఉండదు. కాబట్టి రూట్ మ్యాప్ పెట్టుకోవచ్చు. అన్న మ్యాప్లు ఏమో నాకు తెలియదు అంటే నేరుగా మందిరానికి రా, ఇక్కడ నుంచి అనేక మంది వస్తూ ఉంటారు. ఇంకొకటి, చిలకలూరుపేట బస్టాండ్లో బస్ దిగి అక్కడ నుంచి బస్సులు ఉన్నాయి. లేదా అడ్రోడ్ సెంటర్ దగ్గరికి వచ్చిన, బస్టాండ్ నుంచి అడ్రోడ్ సెంటర్కి వచ్చిన, ఇక్కడ నుంచి బస్సులు ఉన్నాయి కూటాల దగ్గరికి నేరుగా. అక్కడ తెచ్చి వదిలేసి వస్తారు. దేవుడి కృప ఒకటి. తర్వాత మార్గం అది చెప్పాను. ఆహార సదుపాయాలు ఏర్పాటు చేసుకోమని చెప్పాను. ప్లేట్లో పెడతారా? ప్లేట్లో ఫుడ్ లేకపోతే విస్తళ్ళలో పెడతారా? విస్తళ్ళలో పెడతారా?
విస్తరలో తెచ్చుకోవచ్చు, గ్లాసులు తెచ్చుకోవచ్చు, మీ ఇష్టం. అసలు ఏ వద్దను. ఎందుకంటే నా కోసం కాదుగా, నీ కోసం, మీ పిల్లల కోసం. దేవునికి మహిమ. ఓకే. తర్వాత కూటాల్లో పిల్లలు వదిలేసేయండి. వదిలేస్తారా? పొరపాటును కూడా పిల్లల్ని వదిలిపెట్టవాకండి. జాగ్రత్తగా పిల్లల్ని కాచుకోండి. తడవకోకుండా పిల్లల్ని ఎక్కడో వదిలిపెట్టేసి నా దగ్గరికి వచ్చి పెద్దగా ఏడుస్తా, అన్న అబ్బాయి కనపట్ల అంటే నేను ఏడవడం తప్ప నేను ఏం చేయలేను. జనం ఫుల్గా ఉంటారు కాబట్టి. పిల్లల్ని జాగ్రత్తగా. సెల్ ఫోన్, కొంతమంది నా అన్ని సెల్ ఫోన్లోనే ఉన్నాయి అంటున్నారు. అన్ని సెల్ ఫోన్లు ఎందుకు పెడతాం నాకు అర్థం కావట్లా. అది పోయిందనుకో ఏం చేస్తా? తెలివి తక్కువ రకాలు కొంతమంది, మీరు కాదు కొంతమంది, అన్ని సెల్ ఫోన్లో పెట్టవాకండి. కొన్ని సెల్ ఫోన్లోనే భద్రంగా ఉంటాయంటే ఇంకో సెల్ ఫోన్లో పెట్టి అది బీరువాలో పెట్టి తాళం వేసుకోండి. ఇంకో సెల్ ఫోన్ తెచ్చుకొని వాడుకోండి. అంతేగాని సెల్ ఫోను, పర్సు, బ్యాగు ఏడబడితే ఆడబెట్టుకొని, ఇప్పుడు మన పనిలో మనం ఉంటే దొంగోళ్ళ పనిలో దొంగోళ్ళు ఉంటారు. వాళ్ళకి మన దగ్గర గిట్టుబాటు అయింది బాగా. పొద్దున్న చెప్పా, ఒకసారి ఒక దొంగోడు చిక్కు వాడు చెప్పాడు, ఏమేం కొట్టేసావురా అని అడిగా. 5 పర్సులు అన్నా అన్నాడు. 5 సెల్ ఫోన్లు కొట్టేశాను అన్న అన్నాడు. ఒక సైకిల్ కొట్టేశానన్న, 5 బైబిళ్ళు ఎత్తాను అన్న అన్నాడు. మీరు చాలా ఎత్తావు కదరా నువ్వు ఎన్ని రోజుల నుంచి అంటే చాలా రోజుల నుంచి వస్తున్నాను అన్న అన్నాడు. నీకు ఎట్ట తెలుసురా ఇక్కడ అంటే? అంతమంది ఫస్ట్ నుంచి ఎక్కడైనా వేరే దగ్గర అంటే వేరే ప్లేస్కి వెళ్ళానన్నా, నా దగ్గర ఈ సరుకు కొనేవాడు నాకు సలహా చెప్పాడన్నా అని చెప్పాడు. ఏం సలహా చెప్పాడంటే, రే అన్నీ కాదు శాలే మన దగ్గరికి పోరా, తండ్రి సన్నిధికి పోరా. ఎందుకంటే వాడే చెబుతున్నాడు, తండ్రి సన్నిధిలో ఆరాధన చేస్తారా అందరూ పైకి లేచి నిలబడి కళ్ళు మూసుకొని. వాళ్ళు కళ్ళు తెరిస్తే శాలేమన్న ఊరుకోడు, అందరూ కళ్ళు మూయాల్సిందే. అప్పుడు మంచిగా వర్కౌట్ అవుతురా, వెళ్ళరా నువ్వు అని చెప్పాడు. మరి వచ్చినాక ఏమన్నా న్యాయం జరిగిందంటే చెప్పాను కదన్నా ఇవన్నీ పర్లేదన్నా అన్నాడు. 5 పర్సులంట, 5 సెల్లులంట, ఓ సైకిల్ అంట, 5 బైబిళ్ళు అంట. వాడే చెప్పాడు. పూర్తిగా ఒప్పుకుంటాడా? ఇంకెన్ని ఎత్తాడో వాడు. అట్లనే కొంతమంది పాపం వాళ్ళకి ఏదన్నా ఇబ్బందిగా ఉంటే వాళ్ళు నన్నే దేవులాడుకుంటుంటారు, చాలా మనకు సంబంధించి ఏమేమి ఉన్నాయని. నా ఎందుకైతే ఏసయ్యే మీ. కాబట్టి మన పనిలో మనం ఉంటే చోరుల పనిలో చోరులు ఉంటారు కనుక, చాలామంది చోర్లు అంటే గళ్ళ లుంగి, గళ్ళ టీషర్టు, బుర్ర మీసాలు, జుట్టు దయ్యాలు రాక్షసుల జుట్టులాగా. దొంగలు అట్లుండరు. దొంగలు ఎట్లుంటారో కూడా తెలియదు. కొంతమంది లేడీస్ ఉంటారు, కొంతమంది చిన్నపిల్లల్ని కూడా దొంగలుగా వాడతారు. అసలు అర్థం కాదు, వీడి దొంగ, ఈమె దొంగ, ఈడు దొంగ అని అర్థం కాదు. కాబట్టి 4 రోజులు కూటాలు కనుక మీ డబ్బులు పెద్ద పెద్ద మొత్తాలు లేకుండా జాగ్రత్త చేసుకోండి. సెల్ ఫోన్స్ జాగ్రత్తగా చూసుకోండి. ఈరోజు ఏం పోయినా జనం ఊరుకుంటున్నారు కానీ సెల్ ఫోన్ పోతే మాత్రం ఊరుకోవట్లా. లేకపోతే జరగట్లా, అసలు చాలా ఇబ్బంది అయిపోతుంది. అది మనకు చాలా ముఖ్యం. కాబట్టి నాకు తెలిసి పోవనే అనుకుంటున్నాను నేను, ఎందుకంటే బైబిల్లో వదులుతారు కానీ సెల్ ఫోన్ మాత్రం వదలటల్లా. సో గ్యారంటీ సెల్ భద్రంగానే ఉంటుంది అనుకుంటున్నాను. ఇక మీ వస్తువులు, మీ పర్సులు, మీ బ్యాగులు గట్రా వాటన్నిటికీ జాగ్రత్త. మీరు పరిచారకులు కూడా కొంచెం కాస్త పహారా కాయాలి. మీరు కూడా పరిచారకులు కావాలి. మీలో అనేకులు పరిచర్యలోకి ఎంటర్ అయి కాస్త ఆ 4 దినాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇకపోతే ఎక్కడికి పోతే పూట ట్రాఫిక్ పరిచర్యకి ఒక 50 మంది పరిచారకులు కావాలి. ట్రాఫిక్ పరిచర్యకి కొంతమంది అదనంగా కావాలి. ఒక పక్క దేవుని సన్నిధిని చూసుకుంటానే మరో పక్క మీలో ఒక 50 మంది ట్రాఫిక్ కంట్రోల్ చేయటానికి కావాలి. నేను ఉంటాను అంటే కూటం అయిపోయిన తర్వాత పేరు రాసుకోవాలా?
కూటం అయిపోయిన తర్వాత పేర్లు ఇస్తే ఇక్కడికి వచ్చి ఇతని పేరు శ్యామ్, ఒకసారి నిలబడినాయని మిమ్మల్ని నిన్ను చూస్తారు. ఇతను ఏడున్నాడో చూడండి, పట్టుకోండి. ఇతనికి నేమ్ ఇవ్వండి, రాసుకుంటాడు. నేమ్ ఇవ్వండి, ఆ టైంలో మాత్రం కనపడవాకండి. మీకు దండం పెడతాను, నిజంగా కనపడండి, కనపడి జాయిన్ అవ్వండి. నేను ట్రాఫిక్ సెక్షన్లో నేమ్ ఇచ్చాను అన్న. ఇక మిగిలిన పరిచర్లు కూడా నీకు ఏది అవకాశం వస్తే అది. ఇప్పుడు కోటాలంటే శాలేమన్నాను, ఆ పరిచారకులు చేసుకుంటారు, మాకు సంబంధం లేదంటే మర్యాద ఉండదు. మీరే ప్రార్థన చేశారు, చాలా మందిని పంపించు దేవా, ఎక్కడెక్కడ వాళ్ళని పంపించు దేవా అని. ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తే నేను ఒక్కడిని ఏడు చేసేది, జనం 2000 మంది పరిచయాలు ఏడు సరిపోతారు. అందరూ పరిచర్లోకి ఎంటర్ కావాలి. నాజుకు వచ్చి నాజుకు పోతే కుదరదు. దేవునికి స్తోత్రం. ఎట్టొస్తే డింగ్ డింగ్ మంట నాజుకు వచ్చి నాజుకు వెళ్తే కుదరదు. చెయ్యాలా దేవుని పని? ఏం చేయాలా? దేవుని పని చేయాలా? హల్లెలూయా. ఓకేనా? ఇకపోతే ఇంకేమున్నాయి? పరిచర్యకు ఆహార సంబంధమైన వస్తువులే కాకుండా ఆర్థికంగా కూడా మీరు ఏదైనా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, ఇబ్బంది ఏం పడను నేను. మనీ పరంగా కూడా తోడ్పడవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. భారీ ఖర్చులు ఉంటాయి కాబట్టి. అసలు నేనైతే వద్దనుకున్నాను, మీరే తొందర పెట్టి కూటాలు పెడదామన్నారు, అందుకే. హల్లెలూయా. ఇంకా వాక్యం జరిగేటప్పుడు ప్రార్థనా పరిచర్య కొరకు కొంతమంది కూడుకోవాలి. ఇకపోతే ముఖ్యంగా చిలకలూరుపేట మందిరం దగ్గర నుంచి కూటాల దగ్గర నుంచి మందిరం కాడికి బైకుల మీద తిరుగుతూ ఉంటారు. కార్లు అయితే ఇబ్బంది లేదు. కార్లు అయినా కూడా మిడివేలంగా పోకూడదు, నిదానంగా పోవాలి. ఇక బైకులు వచ్చేటప్పటికి బైకుల మీద భర్త నడుపుతుంటాడు, భార్య అన్న కూర్చుంటుంది. ఇతనితో నాకు సంబంధం లేదు అన్నట్టు జరిగి కూర్చుంటారు, ఏదో దరికి ఆనుకొని. ఆయన పోతా ఉంటాడు. ఏదన్నా తేడా పడితే ముందు ఎగిరేది ఎవరు? కాబట్టి మళ్ళీ చెబుతున్నా, పొద్దున్న చెప్పా మళ్ళీ చెబుతున్నా, మీరు జాగ్రత్తగా కూర్చోండి. లేకపోతే నీ భర్తకి రెండో పెళ్ళికి నువ్వే అవకాశం ఇచ్చిందని అవుతావు. ఆ ఛాన్స్ ఇవ్వద్దు. ఏ ఛాన్స్ ఇవ్వద్దు? మీ ఆయనకు ఒక్క భార్య చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు సిగ్గుపడతా, మా సరి కూర్చో, గట్టిగా పట్టుకున్నా లేప అని ఇట్లా చేయొద్దు. చక్కగా కూర్చో, నడుము పట్టుకో, చొక్కా కూడా పట్టుకో. పడితే ఆయన పడాలిగా, నువ్వు మాత్రం పట్టడానికి లేదు. ఒకవేళ పడ్డా నువ్వు ఆయన మీద పడాల్సిందే, కానీ పక్కన మాత్రం పట్టడానికి లేదు, గుర్తుపెట్టుకో. అర్థమైందా? ఏమి లేదు. కొంతమంది అట్లా పడి దెబ్బలు తిన్నోళ్ళు ఉన్నారు. భర్త చెబుతాడు, మరి పట్టుకోమా అంటే కొంతమంది సిగ్గు, పబ్లిక్గా అట్లా పట్టుకోరు. అదేదో తేడాను. నో, భద్రత. ఇప్పుడు అతనికంటే హ్యాండిల్ ఉంది, ఆధారం ఉంది. నీకేం ఆధారం ఉంది? కాబట్టి అతని శరీరాన్ని పట్టేసే, అంతే. గట్టిగా జాగ్రత్తగా కూర్చోవాలా, సరేనా? అతను ఏదైనా మిడియాలంగా వెళ్తున్నాడు అనుకో, చెప్పాలా, ఓవర్ యాక్షన్ చేయవాకు, నిదానంగా బాని. నువ్వు హీరో పోయి నీ పుట్టక చూసారులే కానీ జాగ్రత్తగా బాని చెప్పాలా. దేవునికి స్తోత్రం. అలే ఏమని చెప్తావు? బోల్డ్ అంత సేవ చేయాలో, ఇప్పుడే తీసుకెళ్తావు ఏం పర్లోకి, కొద్దిగా ఆగు, నిదానంగా బాని చెప్పండి. ఇకపోతే ఫ్రెండ్స్ కూడా ఎవరైనా బైక్ మీద 2-3 వస్తూ ఉంటారు. మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే, ఆ దారులన్నీ కూడా రద్దీగా ఉంటాయి రేపు. కాబట్టి మనం జాగ్రత్తగా ప్రయాణం చేస్తే మనకు క్షేమం, ఎదుటి వచ్చే వాళ్ళకు కూడా క్షేమం. ఓకే, రైట్. ఎందుకు ఇప్పుడే చెబుతున్నానంటే మళ్ళీ చెప్పడానికి అవకాశం ఉండదు రేపు. అందుకని ఇక నా సోపలో నేను ఉంటా. తడవకొకళ్ళు వచ్చి
కింద పడ్డాను అన్నయ్య, ఇక్కడ తగిలింది అంటే మర్యాదగా ఉండదు. ఇక నేనేం మాట్లాడను, అక్కడ ఉంది ఆసుపత్రి పోయి చూపించుకోపో అంట. అది ఫలానానికి మూతు పగిలింది, ఫలానానికి ముక్కు పగిలింది అని కూడా నేను పట్టించుకోను, ముందే చెప్పానని చెబుతా. కాబట్టి పిల్లల్ని ఎక్కించుకొని వచ్చేవాళ్ళు, పెద్దవాళ్ళని ఎక్కించుకొని వచ్చేవాళ్ళు జాగ్రత్తగా రావాలి. ఓకే, రైట్. బస్ సౌకర్యం ఉంది కనుక యూజ్ చేసుకోండి. బైకులు ఉంటే జాగ్రత్తగా రండి, కార్లు ఉంటే ఇబ్బంది లేదు. ఇంకేదన్నా కావాలంటే మన బళ్ళు కూడా తిరుగుతూ ఉంటాయి, అవి కూడా ఎక్కి రావచ్చు. ఆటో వాళ్ళు కొంతమంది నాకు కలిశారు నిన్న. ఉచిత సర్వీస్ చేసేవాళ్ళు సెంటర్ నుంచి, ఎన్ఆర్టీ సెంటర్ బస్ స్టాప్ నుంచి అడ్రోడ్ సెంటర్కి వదిలిపెడతామన్నా, ఈ లోకల్ సర్వీస్ చేస్తామని కొంతమంది చెప్పారు. సంతోషం. పాపం వాళ్ళు ఉచితంగా అక్కడ దాకా తీసుకురమ్మంటే కష్టం. 2 రౌండ్లు తిరిగారంటే వాళ్ళ బండిలో పెట్రోల్ అంతా అయిపోయింది, డీజిల్ అంతా అయిపోయింది. కాబట్టి అక్కడ దాకా ఉచిత సర్వీస్ చేయమని నేను చెప్పను. అంతకుముందు అంటే లోకల్ కాబట్టి ఇక్కడిక్కడ తిరిగేవాళ్ళు, ఇబ్బందులు. కాబట్టి వాళ్ళు బస్ స్టాప్ నుంచి ఎన్ఆర్టీ సెంటర్, నర్సరావుపేట రోడ్ నుంచి అడ్రోడ్ సెంటర్ వరకు తీసుకొచ్చి వదిలిపెడతారు. అక్కడ నుంచి బస్సులు ఉంటాయి, చక్కగా ఎక్కి రావచ్చు. ఓకే, రైట్. ఇకపోతే వాక్యం. ఇంకేమైనా ఉన్నాయా? మంగళవారం రోజు ఉదయం 10 గంటలకల్లా ప్రేయర్ స్టార్ట్ అయింది. రేపు సాయంత్రం ఆ ప్రదేశం అంతటిని తిరిగి ప్రతిష్ఠ చేసి అది అక్కడ ఏ ఇబ్బంది లేకుండా అంత క్షేమకరంగా జరగాలని అలా బలిపీఠం దగ్గర ప్రార్థన, కొద్దిపాటి ఆరాధన, ఇవన్నీ రేపు సాయంత్రం వేళ 6 గంటల నుండి ఉంటాయి. కాబట్టి ఇంట్రెస్ట్ ఉంటే దానికి కూడా కలుస్తాం. ఎందుకంటే అక్కడే ఉంటాం కదా పరిచర్య కోసం. గుర్తుపెట్టుకోవాలి, పరిచారకులందరూ అలాగే అవకాశం ఉన్న వాళ్ళందరూ రేపంతా కూడా మనం అక్కడ పనిచేయాలి. ఓకేనా, రైట్. ఇక ఏది జరిగినా ఏది తక్కువైనా నాకు అవమానం కాదు, మన అందరికీ అవమానం. తండ్రి సన్నిధి వాళ్ళు ఎంతమంది ఇక్కడ చేతులు ఎత్తండి? తండ్రి సన్నిధి వాళ్ళు అందరూ చేతులు ఎత్తండి. అది తండ్రి సన్నిధిలో ఎలా అంటే నాకు ఒక్కడికైనా అందరికా? ఏసైకి అవమానం, మనందరికి అవమానం. కాబట్టి అందరం జాగ్రత్తగా ఏది తక్కువ కాకుండా చూసుకుందాం. వాష్రూమ్స్ ఇక్కడ ఒక 45 దాకా ఉన్నాయి, ఇక్కడ ఒక 50. పురుషులకి స్త్రీలకి అందరికి కలిపి ఒక 60 బాత్రూమ్స్ ఉన్నాయి ఇక్కడ చర్చిలో. అక్కడ ఒక 60 దాకా అక్కడ ఏర్పాటు చేయించాం, వాష్రూమ్స్ ఏర్పాటు చేయించాం. అర్థమవుతుందా? ఇంకా నేను చెప్పలేను. అది స్నానపు గదులు మళ్ళీ సపరేట్, అవి ఒక 150 దాకా ఉన్నాయి, 150, 160 దాకా ఉన్నాయి స్నానపు గదులు. అవి కాక వాష్రూమ్స్ ఒక 60 దాకా ఏర్పాటు చేయించాం. ప్రాబ్లమే లేదు. దేవునికి స్తోత్రం. ప్రకృతి ప్రేమికులు ఉంటే చుట్టూ పొలాలే, అసలు మంచిగా ప్రకృతిగా ఆస్వాదిస్తా. దేవునికి స్తోత్రం. పల్లెటూళ్ళు అంతే, పాపం కట్టుకుంటారు కానీ అందులో ఒడ్లు బస్తాలు, మొక్కజొన్న కండ్లు అన్నీ పెట్టుకుంటూ ఉంటారు. మరి ఆడికి పోతారంటే పొద్దున్నే శంఖాన్ని వర్తికి ఊరు బయటికి ప్రకృతికి. కాబట్టి మీకు ఎట్లా కావాలంటే అట్లా అన్ని ఏర్పాట్లు అద్భుతంగా కష్టపడి పరిచారకులు జరిగించారు. ఇకపోతే ఇశ్రాయేలీయులు మోషే నాయకత్వంలో ఐగుప్తు నుంచి కనాను దేశానికి వచ్చేటప్పుడు మార్గ మధ్యలో దేవుని ఆజ్ఞ చొప్పున మోషే ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించాడు. ఏంటిది? ప్రత్యక్ష గుడారం. దాన్ని సాక్ష్యపు గుడారం అని కూడా అంటారు. ఆ గుడారం దేవుని సన్నిధిని ఎవరైనా వెతకగోరినట్లయితే వారు ఆయన సన్నిధిని కలుసుకోవడానికి అనుకూలంగా మోషే దేవుడు మాట్లాడుకునేదానికి, ఇశ్రాయేలీలు బలి అర్పణ జరిగించేదానికి అనుగుణ్యంగా ప్రత్యక్ష గుడారపు ఏర్పాటు చేశారు. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే దేవుని కృపలో ఆ ప్రత్యక్ష గుడారం మీ కళ్ళ ముందు ప్రత్యక్షంగా చూపించడానికి ఏర్పాట్లు చేశారు. స్క్రీన్ మీద కాదు, రియల్గా మీకు మోషే టైంలో ఎలా అయితే ప్రత్యక్ష గుడారం ఉందో విత్ కలర్స్తో సహా, ఏ క్లాతులు వాడారో, ఏ గుడారానికి ఏ క్లాత్ వాడారో, ఎంట్రన్స్కి ఏది వాడారో,
ఎన్ని స్తంభాలు పెట్టారో, ఎంత లెంత్ తీసుకున్నారో, ఉపకరణాలు ఎన్ని పెట్టారో, ఏ కొలతలతో పెట్టారో దాదాపు ఈక్వల్గా అన్ని డిటో దించడానికి ప్రయత్నం చేశారు. దేవుడి కృపలో పరిచారకులు చాలా కష్టపడి దాన్ని రెడీ చేశారు. ఈ సంవత్సరం ఆ ప్రత్యక్ష గుడారంలో పాత నిబంధన భక్తి క్రమం ఫస్ట్దేంటి? ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. 3. ఆవరణంలో బలిపీఠం, ఇత్తడి గంగాళం. పరిశుద్ధ స్థలంలో సన్నిధి రొట్టెల బల్ల, ధూపవేదిక, దీపవృక్షం. అతి పరిశుద్ధ స్థలంలో మందసం, కరుణాపీఠం, అందులో యాజకుడు. మొత్తం 7 ఉపకరణాలు. ఈ 7 ఉపకరణాలు యేసు ప్రభువునే సూచిస్తున్నాయి. మొదటిది బలిపీఠం. బలిపీఠం యేసు శిలువ బలియాగానికి ఒక గుర్తు. బలిపీఠం యేసుని సూచిస్తుంది. ఇత్తడి గంగాళంలో నీరు, శుద్ధీకరణ. మన శుద్ధీకరణ కూడా యేసే. మన కొరకు బలి అయింది యేసే, మనకు శుద్ధీకరణ ఇచ్చేది కూడా, అంటే మనల్ని శుద్ధి చేసేది కూడా యేసే. దాటి లోపలికి వెళితే సన్నిధి రొట్టెల బల్ల, నేను జీవాహారమును అన్నాడు యేసయ్య. ఆ సన్నిధి రొట్టెల బల్ల కూడా, సన్నిధి రొట్టెలు, ఆ సెక్షన్ అంతా యేసుకే సాదృశ్యంగా కనపడుతుంది. ఇకపోతే దీపవృక్షం, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు. మనందరి దీపం యేసే. నీ వాక్యము నా పాదములకు, దీపము నా త్రోవకు. ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము. కాబట్టి వాక్యము దీపం, వాక్యము దేవుడు, వాక్యమే యేసు. కాబట్టి దీపవృక్షం కూడా యేసుకే సాదృశ్యంగా ఉంది. ఇక ధూపవేదిక. ధూపవేదికలో దేవుని సన్నిధికి ధూపం అర్పిస్తారు అప్పట్లో వాళ్ళు. ఇప్పుడు మనకి ఎట్లా అంటే, మన ప్రార్థనలు, విజ్ఞాపనలు, కృతజ్ఞతాస్తుతులన్నీ ధూపం వల్ల ఆయన సన్నిధికి వెళ్తున్నాయి. ఎక్కడికి వెళ్తున్నాయి? డైరెక్ట్గా తండ్రి దగ్గరికి కాదు, యేసు దగ్గరికి వెళ్ళి యేసు ద్వారా ఆమోదం పొంది ఆ తర్వాత తండ్రి దగ్గరికి. కాబట్టి మన విజ్ఞాపనలను డైరెక్ట్గా తండ్రి దగ్గర తీసుకోవటం కాదు, యేసు ఎంటర్ అవుతాడు మధ్యలో. కాబట్టి మన ధూపం కూడా స్వీకరించి మనకు ప్రతిఫలం ఇచ్చేవాడు కూడా ప్రభువే. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం అడగకూడని అడుగుతాం. సింపుల్గా చెప్పాలంటే ఆరాటంతో మన మొహం పగలగొట్టుకుని అడుగుతాం మనమే. మనకు తెలియదు ఇది అడగకూడదని, అడిగేస్తాం. కొన్నిసార్లు అడగాల్సినవి అడగం. కానీ కృపగల దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఏవి అక్కర్లేవో వాటిని తొలగించి ఏది అవసరం అది కలిపి మన పక్షంగా విజ్ఞాపన చేస్తాడు. సో మన అర్పణ కూడా యేసే పరిశుద్ధపరచాలి. కనుక ధూపవేదిక కూడా యేసునే సూచిస్తుంది. ఎందుకంటే యేసు మనందరి పక్షమున తండ్రికి విజ్ఞాపన చేయువాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు నామం లేకుండా నీ ప్రార్థన చెల్లిద్దా? నా ప్రార్థన చెల్లిద్దా? కాబట్టి మన స్తుతి, ఆరాధన, అర్పణ, విజ్ఞాపన, ప్రార్థన, యాచన, కృతజ్ఞత సమస్తము యేసు ద్వారానే. కాబట్టి ధూపవేది కూడా యేసునే సూచిస్తుంది. ఇకపోతే మందసం కూడా యేసునే సూచిస్తుంది, యేసుకే సాదృశ్యంగా ఉంది. దాన్ని సాక్ష్యపు మందసం అని కూడా అంటారు. మందసం అంటే ఒక పెట్టె, అందులో మన్నాగల పాత్ర, అహరోను చిగిర్చిన చేతికర్ర, రాతి పలకలు. మోషే దేవుని దగ్గర పొందిన 10 ఆజ్ఞలు కలిగిన రాతి పలకలు అవి ఉంటాయి అందులో. ఈ 3 మందసం పెట్టెలో ఉన్నాయి. ఈ మందసం కూడా యేసుకే సాదృశ్యంగా కనపడుతుంది. పాట కూడా ఉంది, బల్ల సూచకమైన మందసమా నీకయనే. మన్నా పరలోకము నుండి వచ్చిన జీవాహారమైన మన్నా, దేవుని వాక్యం మనకిచ్చినవాడు యేసు. అహరోను చిగిర్చిన చేతికర్ర కాపరిత్వానికి. అలాగే అహరోను చిగిర్చిన చేతికర్ర అంటే ఏంటో తెలుసా? ఒక సందర్భంలో మోషే టైంలో అహరోను యాజకత్వాన్ని కొంతమంది తిరస్కరించారు. అప్పుడు దేవుడు అన్నాడు, వారు తాము యాజకులం అవ్వాలని ఆరాట పడుతున్నారు, సరే వారి చేతి కర్రలను
ప్రత్యక్ష గుడారంలో పెట్టించు. అహరోను చేతి కర్రను కూడా ప్రత్యక్ష గుడారంలో పెట్టించు. ఈ రాత్రి తెల్లవారేసరికి ఎవరి చేతి కర్ర చిగిర్చి ఆకులతో పచ్చగా ఉంటుందో ఆ వ్యక్తిని నేను కోరుకున్నానని వారికి అర్థమయ్యేటట్టు చేస్తాను అని దేవుడు మోషేతో మాట్లాడితే, అహరోను చేతి కర్రని మిగిలిన మేము కూడా యాజకులమే అని ఉబలాట పడ్డ వాళ్ళ చేతి కర్రల మొత్తాన్ని ప్రత్యక్ష గుడారంలో పెట్టిస్తే, మరుసటి రోజు చూస్తే అందరి కర్రలు ఎండిపోయినట్టే ఉన్నాయి. అహరోను చేతి కర్ర మాత్రం అది చిగిర్చి ఆకులొచ్చి కాయలొచ్చి బాదం పువ్వులు పూసి కాయలు కాసింది. బాదం కర్ర అది. బాదం చెట్టు చూసారా? బాదం కర్ర బాదం పువ్వులు పూసి కాయలు కాసిందట. అలా చిగిర్చిన అహరోను చేతి కర్ర. ఇక ఆ కర్రను చూసి ఆశ్చర్యపోయి ఇక మిగిలిన వాళ్ళందరూ సర్దుకున్నారు. తర్వాత దేవుడు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాడు. ఆ అహరోను చేతి కర్ర ఆ సాక్ష్యపు మందస్సంలో ఉంది. అంటే యాజకత్వం జరిగించిన యాజకుడైన అహరోను చేతి కర్ర. మొదటిది అది కాపరిత్వానికి గుర్తు. మన కాపరి యేసయ్య, అది కూడా యేసునే సూచిస్తుంది. రెండవది ఎండిపోయిన కర్ర తిరిగి బ్రతికింది. ఎండిపోయిన అనుభవం అంటే క్రీస్తు శిలువలో చనిపోయిన అనుభవం, తిరిగి బ్రతికిన అనుభవం, పునరుద్ధానపు అనుభవం. ఈ రెండు కూడా అందులో కనిపిస్తున్నాయి. అది కూడా ఒక సాదృశ్యం. ఇకపోతే ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలను 100% కంప్లీట్గా నెరవేర్చి చూపించిన వాడు ప్రభు అయిన యేసు ఒక్కడే. ఆజ్ఞలు సంపూర్ణంగా నెరవేరింది ఎవరిలో? యేసులో. కాబట్టి ఆ మందసంలో ఉన్న వస్తువులన్నీ యేసునే సూచిస్తున్నాయి. కాబట్టి ఈ 7 ఉపకరణాలు, 7 అంటే 6 చెప్పావు. ఇంకొక ఉపకరణం కరుణాపీఠం అన్నావు, చెప్పలేదు కదా. ఓకే, మందసం ఒక పెట్టె అని చెప్పాను కదా, ఒక చెక్క పెట్టె. దానిపైన 2 కెరూబులు ఇలా రెక్కలు సాచుకొని ఉంటాయి. ఒక కెరూబు ఇద్దరు ఎదురెదురుగా, ఒక కెరూబు ఎదురెదురుగా ఇద్దరు రెక్కలు ఇట్లా సాచుకొని ఉంటారు ఆ పెట్టె మీద. ఆ ఇద్దరి మధ్య రెక్కల మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని కరుణాపీఠం అంటారు. కెరూబుల మధ్య నేను ప్రత్యక్షమై నిలిచి నీతో మాట్లాడుదును అంటాడు దేవుడు. ఆ మధ్య భాగాన్నే కరుణాపీఠం అంటారు. ఇవన్నీ రేపు మీరు చూస్తారు. చూసినప్పుడు నేను చెప్పే ఈ మాటలు మీకు గుర్తొస్తాయి. అప్పుడు నేను చెప్పిన మ్యాటర్ మొత్తం అర్థమైపోయింది. లేకపోతే ఇదేందో పెట్టారు, ఏందో ఇది పెట్టారు, అడేందో అవి పెట్టారు, ఏంది అసలు ఇదేంది అంటారు. అందుకని చెబుతున్నా, అప్పటి కాలంలో పాత నిబంధన ఇశ్రాయేలీయులు యెహోవా ఆరాధన చేసినటువంటి వాళ్ళు ప్రత్యక్ష గుడారం ఏర్పాటు చేసుకొని అందులో దేవుణ్ణి సేవించిన ఘట్టం. ఆ ప్రత్యక్ష గుడారపు తెరలతో సహా మొత్తం అలా దించేశారు మనోళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా. ఇక లోపలికి వెళ్తే ఆవరణం కనపడిద్ది, మీకు పరిశుద్ధ స్థలం కనపడిద్ది, అతి పరిశుద్ధ స్థలం కూడా కనపడిద్ది. ఓకే, అతి పరిశుద్ధ స్థలంలోకి ఏడాదికి ఒక్కసారి ప్రధాన యాజకుడు వెళ్ళేటప్పుడు నడుముకి తాడు కట్టుకోవాలి. అంగీకి గంటలు ఉంటాయి, అడుగున చిన్న చిరు గంటలు ఉంటాయి. ఈ బలులు అర్పించినటువంటి బలిపీఠం మీద అర్పించినటువంటి బలుల రక్తం ఏదైతే ఉందో ఆ రక్తాన్ని తీసుకొని క్రమముగా అతి పరిశుద్ధ స్థలంలోకి ప్రవేశించి ఆ కరుణాపీఠం దగ్గర ఆ రక్తం ప్రోక్షించాలి. కెరూబుల మధ్య సాక్ష్యపు మందసం మీద ఆ ప్రోక్షించే ఘట్టంలో అటు ఇటు సంచరిస్తూ ఉంటాడు, తిరుగుతూ ఉంటాడు. లోపలికి పోయిన వాడు ఏదన్నా దోషభరితుడై ఉన్నాడు అనుకో, అక్కడే పడి చచ్చిపోతాడు. చచ్చిపోయిన వాడిని బయటికి తేవాలని ఇంకొకడు పోయాడు అనుకో, వాడు పోతాడు. అందుకని నడుముకి తాడు కడతారు, ఒకవేళ చనిపోతే బయటికి లాగటానికి. ఇక గంటలు దేనికంటే చిరు గంటలు అతని అంగీకి లోపల ఉన్నవాడు సజీవంగా ఉన్నాడా పోయాడా అనేది తేల్చుకోవటానికి. బతికుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, రక్తం ప్రోక్షిస్తుంటాడు కదా. గంటల సప్పుడు బయటోడికి వినపడిద్ది, బతికే ఉన్నాడు. గంటల సప్పుడు వినపడలేదనుకో, అయిపోయాడని.
ఇక ఆ తాళ్ళు లాగుతారు, కాసేపు టైం చూసి తర్వాత తాళ్ళు లాగుతారు, బయటికి తాగుతారు మనిషి. అంత డేంజర్ అన్నమాట. తెర యువతల పరిశుద్ధ స్థలం, తెర అవతల అతి పరిశుద్ధ స్థలం. పాపిగా ఉన్నటువంటి స్థితిలో యాజకుడు వెళితే అవుట్. చాలా అన్ని విషయాల్లో పర్ఫెక్ట్గా ఉంటేనే అతను బతికి బయటకు వస్తాడు. అంత డేంజర్ ప్లేస్. అంటే ఒక పాపైన మనుషుడు దేవుణ్ణి చేరాలంటే ఛాన్స్ లేదు. పరిశుద్ధుడైన దేవునికి పాపైన మానవునికి మధ్య పాపము అనే తెర ఉంది. తెర. ఈ తెర దాటి లోపలికి వెళ్ళాలంటే పరిశుద్ధుడై ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే అవుట్. అయితే ఇప్పుడు మనకు చింత లేదు, ఎందుకంటే మనందరి ప్రధాన యాజకుడైన యేసయ్య. ఆనాటి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి గొర్రెలు, ఎడ్లు, మేకల రక్తం తీసుకొని వెళ్ళేవాడు. అది సంవత్సరం జరుగుతూ ఉండాలి, ఎందుకంటే మనిషి పాపాన్ని జంతువుల రక్తం పరిపూర్ణంగా పరిహరించలేదు. కనుకనే ఆనాటి యాజకుడు పశువుల రక్తం తీసుకొని వెళితే మన ప్రధాన యాజకుడైన యేసయ్య తన రక్తమే తీసుకొని వెళ్ళాడు మన పక్షంగా. తన రక్తమే తీసుకొని వెళ్ళి చూపించి, పిల్లలందరికీ ఇదిగో నా రక్తము ప్రాయశ్చితార్థమై చిందించానని ఒకే ఒక్క బలితో ఇక మనందరి పాప విమోచన కార్యం సంపూర్తి చేశాడు. ఇందుకు సాదృశ్యంగా, ముంగుర్తు కాదు, ఇందుకు నిరూపణగా కలువరి శిలువలో యేసయ్య శిరస్సు వంచి సమాప్తమైన దాన్ని తల వంచి కన్ను మూసినప్పుడు, యేసయ్య శిలువలో ప్రాణం పెట్టినప్పుడు, సమాప్తమైన దాన్ని తల వంచి వాల్చినప్పుడు, ఎప్పుడైతే యేసు ప్రాణం పెట్టేశాడో అక్కడ అనేక సంభవాలు జరిగాయి. భూకంపం కలిగింది, కొండలు బండలు కదిలిపోయాయి, ప్రకృతి క్లైమేట్ మారిపోయింది. వీటన్నిటితో పాటు ఇంకొక అద్భుత సంఘటన జరిగింది. దేవాలయపు తెర పైనుండి కిందికి చినిగింది, రెండుగా చీలిపోయింది. అంటే పరిశుద్ధుడైన దేవుణ్ణి, పాపైన మానవుణ్ణి వేరు చేసేటువంటి పాపం అనే తెర ఏదైతే ఉందో దానికి యేసు జవాబు చెప్పి దానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. గనుక అడ్డుబండ తొలగిపోయింది, అడ్డు తెర చినిగిపోయింది. ఇప్పుడు పాపైన మానవుడు యేసు రక్తమును బట్టి పరిశుద్ధుడైన దేవుని దగ్గరకు పరిగెత్తుకొని వెళ్ళొచ్చు. యేసు ఎప్పుడైతే ఇక్కడ ప్రాణం పెట్టాడో అక్కడ దేవాలయపు తెర చినిగిపోయింది. అంటే అర్థం ఏంటో తెలుసా? మనుషులారా, ఇక మీరు పరిగెత్తుకుంటూ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవచ్చు, నేను మీకోసం వెల చెల్లించాను. యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, యేసుక్రీస్తు పేరున రక్షకుడు వెలసినాడిల లోపల, దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దోషకారి జనులతో ఎంతో సుభాషలను పలికినాడు. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునందెలియరే, కేవలము నమ్ముకుని నా పరలోక జీవంబు మనకబ్బును. దేవునికి మహిమ. ఇప్పుడు మీరు అందులోకి వెళ్ళి అదంతా చూస్తే మీకు ఇవన్నీ గుర్తు వస్తాయని చెప్తున్నాను. ఇదంతా డిటో అప్పటి కాలంలో ఎలా ఉందో అలాగనే ఆ ప్రత్యక్ష గుడారపు సెట్టింగ్ అలాగా వేసేశారు. తమ్ముళ్ళు కష్టపడి లోపల వస్తువులతో సహా అలానే నీట్గా రెడీ చేసేసారు. అవన్నీ చూద్దురు. కానీ రేపు మీరు చూడొచ్చు, పరిచారకులకు ముందు చూడొచ్చు, పరిచారకులు ముందు చూసేయచ్చు. ఇక మంగళవారం నుంచి వచ్చిన విశ్వాసులు ప్రార్థనలు అయిపోగానే కాసేపు ప్రార్థన చేసుకొని ఇంకా అది చూసి దానిలో కూడా ప్రభుని మహింపరచుకొని వచ్చేస్తారు. అందులో ఉన్న ఆ సాదృశ్యాలన్నీ కూడా యేసును సూచిస్తాయి కదా. అంతేకాదు మన ఆత్మీయ జీవితానికి సంబంధించినటువంటి 7 అంతస్తులు కూడా మీకు 3-4 సార్లు చెప్పా.
7 ఉపకరణాలు మన ఆత్మీయ జీవితానికి 7 అంతస్తులని. 7 పండుగలు, 7 దినాల సృష్టి, 7 ఉపకరణాలు మొత్తం కలిపి మన రక్షణ, మన మారు మనసు, మన రక్షణ, మన పరిశుద్ధాత్మ అభిషేకం, దేవుని కొరకు మనం ఫలించడం, చివరిగా మనం దేవుని చెంతకు చేర్చబడేటువంటి ఘట్టం వరకు. నేను గతంలో మీకు చెప్పా, 7 పండుగలు, 7 ఉపకరణాలు, 7 దినాల సృష్టి, మూడిటికి ఉన్న లింక్, మన ఆత్మీయ జీవితానికి ఉన్న సంబంధం చెప్పా. దేవుని చిత్తమైతే అక్కడ ఎవరైనా పరిచారకుడు ఉండే పని అయితే మీకు అవి కూడా వివరించే అవకాశం ఉంది. నేనుంటే మంచిగా వివరిద్దును, కానీ మరి నేనుంటే కూటాలు కాబట్టి మీకు అక్కడ ఒక ఆత్మీయుడైన దైవజనుడు ఉండి ఏర్పాటు చేస్తాను, ఆయన వివరిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఆ మ్యాటర్ చెప్పాను, మళ్ళీ ప్రసంగం అంతా అక్కడ అయిపోయింది. అందుకని ఈసారి ఎప్పుడన్నా చెప్తా. ఓకే రైట్, అది చూడవచ్చు. మీరు చూసి దేవునికి స్తుతి చెల్లించండి, ఎందుకంటే అలాంటి ఏర్పాటు దేవుడు మనకు అనుగ్రహించినందుకు. ఫస్ట్ టైం ఆంధ్ర రాష్ట్రంలో ఇంతవరకు ఎవరు దాన్ని డైరెక్ట్గా అలా వేసి చూపలేదు. ఎవరన్నా వేస్తారేమో చూద్దామని నేను ఆశించాను, వేయలేదు. తెలంగాణలో టెంట్ అనే ప్లేస్లో అది వేశారు, అయితే సిమెంట్తో చేశారు. అవి ప్రత్యక్ష గుడారపు నమూనా, సిమెంటు స్లాబు అట్లా వేశారు. ఇదైతే డైరెక్ట్గా వాళ్ళు వేసిన గుడారాలు లాంటి గుడారాలు యాజ్ ఇట్ ఈజ్గా మీకు ఇక ఏం లేదు, ఇక మోసే గుడార ఫీల్ యాజ్ ఇట్ ఈజ్గా దిగిపోయింది. ఓకేనా? కాబట్టి ఇది ఏదో గొప్పతనం కోసం కాదు, కానీ నా ఆశ అది. పోయినసారి యేసు సిలువ, సమాధి చేయబట్టం, పునరుద్ధానం 3 సన్నివేశాలు ఒక మ్యూజియం చూపించాం. ఈసారి ఇది. వచ్చే సంవత్సరానికి దేవుడి కృప చూపితే ఇంకోటి, ఏదో ఒకటి చూపిస్తాడు. ప్రస్తుతానికి ఇది చూడండి, దేవుని మయంపరచండి. ఇక చుట్టూ పర్యావరణం చూడవచ్చు, హాయిగా ఏకాంతం ప్రార్థన చేసుకోవచ్చు, అన్నీ ఇంకా అక్కడ నీకు కంఫర్ట్గా ఉంటుంది, మంచి క్లైమేట్. మరి కొద్దిగా దేవుని వాక్యం చదువుకొని మనం ముగించుకుందాం, పెందలాడి వెళ్ళిపోదాం. ఎందుకంటే అందరం పని చేయాలి. మంచిగా ఆహారం కూడా ఉంది, ఇప్పుడు శుభ్రంగా తినేసి ఎవరు వాళ్ళు వెళ్ళిపోండి. ఏంది అటు చూస్తున్నారు? వెళ్తారా ఇంటిగా, కూటాల దగ్గరకా? ఎంతమంది? చాలా వందనాలు అన్న. చేతులు ఎత్తరేమనుకున్నారు, కొంతమంది చేతులు ఎత్తలయ్యా. ఇంటికేనా? దేవునికి మహిమ. ఇంటికి కాదయ్యా, కూటాల కాడికి. రైట్, ఇప్పుడు వచ్చిన దగ్గరికి వద్దాం, దేవుని వాక్యం దగ్గరికి. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము 13-14 వచనాలు. వీరు ఏకాభిప్రాయము గలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవునికి స్తోత్రం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ఘనుడవగు దేవానికి స్తోత్రం. చదవబడిన వాక్య భాగముల నుండి నాతో మాతో మా అందరితో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింపు చూసే సైతాను, దురాత్మ, అంధకార శక్తుల ప్రభావం నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్నాం. దేవా, మీరు మీ సన్నిధితో దిగి వచ్చి మాతో మాట్లాడండి. కర్తవ్యాన్ని బోధించండి, మమ్మల్ని పురికొల్పండి, ప్రోత్సహించండి, సహాయము చేయండి. యేసుక్రీస్తు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథంలో ఇప్పుడు మనం చదువుకున్నటువంటి సందర్భము, సన్నివేశము అంత్య దినములలో జరగబోతున్న సంభవం. అంత్య దినములలో కొంతమంది కలిసి తమ బలమంతటిని ఒకడికి అప్పగిస్తారు. ఆ ఒకడు ప్రపంచం మొత్తాన్ని ఏలడానికి సిద్ధమవుతాడు. అలా సిద్ధమైన వాణ్ణి ప్రభువే, సాక్షాత్తు ప్రభువే ఎదిరిస్తాడు. ఆ గొర్రెపిల్ల ఆ రాజుతో యుద్ధం చేస్తాడు, వాడిని జయిస్తాడు. ఇది గతంలో మీకు చెప్పాను. తప్పకుండా ఈ కూటాలు అయిపోయినాక ప్రకటన గ్రంథం అంతా కూడా ధారావాహికలాగా మీకు మొత్తం వివరించాలనే ఒక కోరిక ఉంది.
ఈ లైవ్ ప్రారంభంలో దాదాపు చాలా రోజులు బుధవారాలు నేను ప్రకటన గ్రంథం గురించి మాట్లాడాను. ఎంతమంది విన్నారో మరి నాకు తెలియదు, ఎంతమంది గుర్తుందో కూడా నాకు తెలియదు. 7 సంఘముల దగ్గర నుంచి అన్ని విషయాలు మాట్లాడాను. అయితే మళ్ళొక్కసారి అడుగుతా ఉన్నారు, అన్న ప్రకటన గ్రంథం గురించి మళ్ళీ ఒక్కసారి వివరించండి. తప్పకుండా నేను వివరిస్తాను. అందరూ ప్రభువుకి స్తోత్రం చెప్పండి. మిగిలిన వాళ్ళు వేరే వేరే సిద్ధాంతాల వాళ్ళు, వేరే వేరే సంఘాల వాళ్ళు తమ తమ సిద్ధాంతాలు ఏవో బోధించుకొని నాకు అనవసరం. నన్ను ప్రేమించి నా దగ్గర దేవుని వాక్కు ఉంది, దేవుడు నన్ను వాడుకుంటున్నాడు, నా నోట దేవుడు తన మాట ఉంచాడని నమ్మిన బిడ్డలు కొంతమంది ఉన్నారు. వారి కొరకైనా అసలు మనం నమ్ముతున్నది ఏంది? తండ్రి సన్నిధి పరిచర్యలో బాప్తిస్మాన్ని గురించి మనం ఏమి నమ్ముతున్నాం? హస్త నిక్షేపణ గురించి ఏమి నమ్ముతున్నాం? పరిశుద్ధాత్మ వరములను గురించి ఏమి నమ్ముతున్నాం? యేసుక్రీస్తు దేవత్వాన్ని మరియు మానవత్వాన్ని గురించి మనం ఏమి నమ్ముతున్నాం? త్రిత్వాన్ని గురించి ఏమి నమ్ముతున్నాం? ప్రభు బలను గురించి ఏమి నమ్ముతున్నాం? బాప్తిస్మములో ఏ బాప్తిస్మం కరెక్ట్ అని మనం నమ్ముతున్నాం? అలాగే రాకడ విషయంలో ఏది సత్యం, మనం ఏది నమ్ముతున్నాం అనే విషయాలన్నిటినీ వరుసగా మీకు అన్నీ తెలియజేస్తాను. ఎందుకంటే నా ఆత్మీయ బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని నాకు అప్పగించాడు. నేను మీకు ప్రకటిస్తా. వేరే సహవాసాలకు చెందిన వాళ్ళు దాన్ని విని నేర్చుకొని విసర్జిస్తే విసర్జించని వాళ్ళ విషయంలో నేను ఉత్తరవాదిని కాదు. నాకు దేవుడు అప్పగించిన ఆత్మల విషయంలో నేను ఉత్తరవాదిని. కాబట్టి మీ అందరికీ కూడా రాకడ సత్యాలు చెబుతా. వేరే సహవాసాల్లో ఉండి కూడా షాలేము రాజు అనే వాడి మీద దేవుని ప్రణాళిక ఉంది, ఏర్పాటు ఉంది, దేవుని అభిషేకం ఉంది, దేవుని వాక్కు వాని నోట ఉంది అని ఎవరైనా గుర్తిస్తే, వేరే సంఘాలకు చెందిన వాళ్ళు ఎవడైనా అనకూడదు, ఎవరైనా గుర్తిస్తే వారు కూడా వింటారు, సత్యం తెలుసుకుంటారు, అనుసరిస్తారు. ఓకే, ముందైతే నా ఆత్మీయ బిడ్డలందరికైతే నేను చెప్పుకోవాలి. ఇక్కడ ఉన్నోళ్ళు కానీ, దాదాపు అనేక ప్రాంతాల్లో ఉన్న సంఘాల బిడ్డలు కానీ, లైవ్ ద్వారా వీక్షిస్తున్న అనేక మంది ఎక్కడెక్కడో వేరే దేశాల్లో, రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉండి దేవుని మాటల కొరకు, నా నుండి పలకబడే దేవుని మాట కొరకు ఎదురు చూసి అనేక మంది బిడ్డలు ఉన్నారు. వారి కొరకు నేను తప్పకుండా సిద్ధాంతపరమైన విషయాలు కూడా అన్నీ మాట్లాడతా. ఇకపోతే నన్ను వెంబడించే వాళ్ళందరికీ మళ్ళీ ఒక్కసారి ఒక మాట చెప్తున్నాను, గుర్తించుకోండి. తర్వాత కూడా కొంతమంది ఈ మాటలు వింటారు, అందుకని చెప్తున్నా. షాలేము రాజు అంటే నీకు అభిమానం, షాలేము రాజు అంటే నీకు ప్రేమ. ఎందుకంటే దేవుని ఆరాధించాడనో, మంచిగా దేవుని వాక్యం చెప్పాడనో, ఆదరించబడ్డావు, ఏదో దేవునికి దగ్గర అయ్యావు, ఆత్మీయంగా బలపడ్డావు. నీవు ఆయనను అభిమానిస్తున్నావు, ఆయన్ని గౌరవిస్తున్నావు, ప్రేమిస్తున్నావు కనుక అందరూ ఆయన్ని అభిమానించాలి, గౌరవించాలి, ప్రేమించాలని నువ్వు న్యాయంగా కోరుకుంటావు. ఎవరైనా ఆయనను విమర్శించినప్పుడు నీకు బాధ కలిగిద్ది, నొప్పి కలిగిద్ది. అందరూ ఆయనను అభిమానించాలని నువ్వు కోరుకుంటావు. అయితే ఒక్క మాట, నువ్వు ఇష్టపడ్డావని, నువ్వు అన్నని అభిమానించావని, నువ్వు గౌరవించావని అందరూ గౌరవించాలన్న రూల్ ఏమీ లేదు. సమాజంలో రకరకాల తలకాయలు ఉన్నాయి. పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని పెద్దలో సామెత చెప్పారు. ఏంది? పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అని. కొంతమందికి పచ్చడి ఇష్టం, పలావ్ పెట్టిన ఇష్టం ఉండదు, కానీ పచ్చడి అంటే మహా ఇష్టం. కొంతమందికి పలావ్ ఇష్టం, కొంతమందికి పచ్చడు పలావ్ రెండు ఇష్టం ఉండదు, స్వీట్ ఇష్టం. కొంతమందికి చేదు ఇష్టం. కాకరకాయల కూర ఉందా, కాకరకాయల కూర లేదా అంట. ఎందుకు చేదుగా ఉండదు? చేదు భలే బాగుంటుంది అంట. కొంతమంది కొన్ని నాలుకలకు చేదు ఇష్టం, కొన్ని నాలుకలకి పులుపు, పుల్లగా ఏమైనా ఉందా అంటారు. అర్థమైందా? కొంతమందికి పులుపు ఇష్టం. అందుకే జిహ్వకో రుచి. అందరికీ ఒకే టేస్ట్ ఉండదు, అందుకే ఇన్ని రకాల రుచులు పెట్టాడు. దేవుడికి తెలుసు. ఆహార పదార్థాలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. అందరిది ఒకే శరీరం అయినప్పుడు, అందరూ ఒకే మనుషులు అయినప్పుడు అంతా ఒకే ఫుడ్ ఐటెం పెడితే పోను. వంకాయలు, టమాటాలు, దోసకాయలు, పచ్చిమిరపకాయలు, దొండకాయలు, బెండకాయలు, ఆలుగడ్డ,
బంగాళదుంపలు, క్యారెట్, బీట్రూటు, క్యాబేజీ, క్యాలీఫ్లవరు, అప్పుడప్పుడు జనాలు పెడుతుంటారు చెవుల్లో. అట్లా రకరకాలుగా. ఎందుకని అందరికీ ఒకే కూరగాయ ఇవ్వాలా దేవుడు? చెప్పాను కదా, జిహ్వకో రుచి అని. అందరికీ ఒకే టేస్ట్ ఉండదు. కలర్స్ చూడండి, ఎరుపు, నలుపు, బులుగు, అదే బ్లూ, ఏమండి, ఆరెంజ్, వైలెట్, క్రీమ్, బిస్కెట్. కలర్ అండి, బిస్కెట్ అంటే బిస్కెట్లు అనుకున్నారు. రకరకాల కలర్స్. ఎందుకు? ఒక్కొక్కడికి ఒక్కొక్క కలర్ నచ్చింది. అర్థమైందా? అందరికీ అయ్యే కళ్ళుగా, కానీ అందరికీ అన్నీ నచ్చం. సేవకుల విషయంలో కూడా యాజ్ రీజ్గా ఇంతే ఉంటుంది. అందరికీ షాలేము రాజు నచ్చడు. అందరు బాగా చెవులు రిక్కించుకొని వినండి. నీకు షాలేమన్నా పర్వాలేదు అనిపించిందని అందరికీ పర్వాలేదు కాదు. కొంతమందికి పర్వా ఉన్నాడు, నీకు పర్వాలేదు. కొంతమందికి పర్వా ఉన్నాడు. కొంతమంది అభ్యంతర పడేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? కాబట్టి ఎవరైనా ఎప్పుడైనా నెగిటివ్గా మాట్లాడితే గాయపడటం మానేయ్. ఎందుకంటే ఓహో ఈ పుర్రెకి నచ్చలా వీడు అనుకో, అంతే. దేవునికి స్తోత్రం. నా మనసుకు ఓకే, నేను దేవుని ఆత్మ ద్వారా గుర్తించా. ఏంది అర్థం కాలేదు నేను చెప్పింది? ఎవరైనా నెగిటివ్గా మాట్లాడి నీకు వినపడింది అనుకో, గాయపడిపోవాకు. ఓ ఈ వ్యక్తికి నచ్చలా, ఈ వ్యక్తి ఆలోచనలు వేరుగా ఉంది, కాబట్టి ఈ వ్యక్తికి నచ్చినంత మాత్రాన నాకేం ఇబ్బంది లేదు అన్నేందో నాకు తెలుసు. హల్లెలూయా. కాబట్టి నేనేమీ ఫీల్ అవ్వను అనుకో. ఎందుకంటే దేవుడికే రెండు పక్షాలు ఉన్నాయి. భూమి మీద ఉన్న మనుషులంతా దేవుణ్ణి గౌరవిస్తారా? సంఘము దేవుణ్ణి ప్రేమిస్తే లోకం దేవుణ్ణి దూషిస్తుంది. అంతేనా? లోకం కూడా దేవుణ్ణి ప్రేమిస్తుందా? ప్రేమిస్తే లోకం అట్లెందుకు ఉంటుంది? వచ్చేడు కూర్చుంటుంది. సో ఉన్న జనాభా మొత్తంలో దేవుడికే స్వపక్షం, ప్రతిపక్షం ఉన్నాయి, రెండు ఉన్నాయి. దేవుడికే రెండు పక్షాలు ఉన్నప్పుడు కోనికి శాలేం ఎంత? వీడికి కూడా ప్రేమించి ప్రాణ సమానంగా గౌరవించే పరిశుద్ధులు ఉన్నారు, తృణీకరించే వ్యక్తులు కూడా ఉన్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నా. చాలా రకాల తిప్పలు పడుతున్నారు మనుషులు. కొంతమందికి అనతి కాలంలోనే దేవుడు నాకు ఇచ్చినటువంటి గుర్తింపు, నాకు ఇచ్చినటువంటి గౌరవం సమాజంలో కొంతమందికి జీర్ణం కాటల్లా, మింగుడు పడట్లా. అసలు ఇది ఎవడురా ఇంత ఇప్పటిదాకా కంటికి కనపడలేదు, ఈ కరోనా కాలంలో కనపడ్డాడు, వీడు కరోనా వైరస్ లాగా తయారయ్యాడు, ఈ కరోనా టైంలో బయటకు వచ్చాడు వీడు, కరోనా టైంలో అంతా 2 ఏళ్ళు లేదు, ఈ 2 సంవత్సరాల్లో ఇంత గుర్తింపబడ్డాడు ఏంటి? ఎక్కడ పట్టింది ఇదే మాట, ఇదే పాట, ఇదే వ్యవహారం అయినట్టుగా తయారయ్యాడేంది వీడు అని చాలామంది సీనియర్స్కి మింగుడు పడట్లా. దానికి నేనేం బాధ్యుడిని కాదు, నేనేం కావాలని డబ్బా కొట్టుకోవాలా, నేనేం ఎచ్చులు పడలా. అసలు ఒక మాటలో చెప్పాలంటే కరోనా రాకపోతే నేను కనపడేవాడినే కాదు పబ్లిక్కి. నిజం చెబుతున్నా. కనపడుతుంటే ఎప్పుడే కనపడుతున్నావు, టీవీలో కనపడుతుండే, నాకు ఇంట్రెస్ట్ లేదు. ప్రార్థన చేశా, దేవుడు సమయం ఉంది ఇప్పుడు కదిలించి బాగా అన్నాడు, ఓకే వదిలేశా. నేను ఏ పబ్లిక్లో కనపడకముందే 25,000 మంది సంఘాన్ని ఇచ్చాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఏదో దానిలో ఆ సెల్ ఫోన్లో కనపడ్డంత మాత్రాన పరిచర్య కాదా, అసలు ఆడ కనపడకముందే అనేక సంఘాలు కట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. వేలాది మంది మనుషుల రక్షణలు నడిపించడానికి, సంఘం కట్టి పరిచర్య చేయడానికి ఏర్పాటు చేశాడు ప్రభు.
కాకపోతే ఇప్పుడు చేసిన కార్యం ఏంటంటే ఈ కరోనా టైంలో ఈ ఉపదేశాలు బయటికి వెళ్ళి ఈ పాటలు మాటలు ఈ ఆత్మీయ క్రమము ఈ విధానం అంతా కూడా అనేక మంది హృదయాలను తాకింది. డినామినేషన్ భేదం లేకుండా ఆల్ డినామినేషన్స్లో, అన్ని డినామినేషన్లలో షాలేము రాజును ప్రేమించి అభిమానించి గౌరవించే అనేక మందిని దేవుడు నాకు ఇచ్చాడు. ఇది కొంతమందికి మింగుడు పడట్లా, కొంతమందికి జీర్ణం కావట్లా. కాబట్టి సహజంగానే వాళ్ళకి తగ్గ రీతిని వాళ్ళు ప్రయత్నాలు మొదలు పెడతారు. ఫస్ట్ ఏం మేలుకుంటుంది? ఇది మింగుడు పడని వాడికి అసూయ మేలుకుంటుంది. అసలు అసూయ ఉండొచ్చా మనకి? చెప్పండి. ఉండకూడదు అని మీరు అంటారు. ఎందుకు ఉండదు? శరీర కార్యముల్లో అదొకటి. ఒకళ్ళు పిల్లవాడిని తీసుకొస్తారు నా దగ్గరికి, పిల్లోడిని ఊరికి అల్లరి చేస్తున్నాడండి, ప్రార్థన చేయండి పాస్టర్ గారు అంటారు. నేను అంటాను, వాడు కరెక్ట్గానే చేస్తున్నాడు, నువ్వే తేడాగా ఆలోచిస్తున్నావు అంటాను. అంటారు. పిల్లవాడు అల్లరి చేయక పెద్దవాడు చేస్తాడు ఏంది? వాడు అల్లరి చేయకుండా కదలకుండా కూర్చున్నాడంటే వాడికి ఏదో బలహీనత వచ్చిందని అర్థం. వాడు ఒక దగ్గర నిలబడకుండా జిలాకు పనులన్నీ చేస్తున్నాడంటే వాడు లైన్లో ఉన్నాడని అర్థం. వాడు అట్లాంటి పనులు ఏం చేయకుండా పోయి మెత్తగా కూర్చొని ఉన్నాడు అనుకో, వాడు అర్జెంటుగా ఆసుపత్రికి తీసుకెళ్తావు, నువ్వే తీసుకెళ్తావు. ఏంది పిల్లవాడు ఏంది ఎగరట్లేదు ఏందని? ఎగిరితే నేను అల్లరి చేస్తున్నాడంటే ఎగరకపోతేనే ఇంకో మాట. ఇప్పుడు చెప్పండి, పిల్లవాడు అల్లరి చేస్తే ఆరోగ్యంగా ఉన్నట్ట, లేకపోతే మెత్తంగా పండుకుంటే ఆరోగ్యంగా ఉన్నట్ట? వాడు లక్షణం. పిల్లోడు వాడు ఒక దగ్గర ఉండడు. అలాగే అసూయ అనేది మనకు ఉండకూడదని నువ్వు అన్నావు, బాగుంది. ఎందుకు ఉండదు? శరీర కార్యాలు అదొకటి. గలతీ పత్రిక 5:19 ఇంటికి పోయి చదువు. ఇప్పుడు నాకు చూడు 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి ఏవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన మొదలుపెట్టి అన్నీ వస్తాయి. ఇక కక్షలు, భేదములు, ఈర్ష్య, అసూయ, మత్తతలు అన్నీ చెప్తాడు. కాబట్టి సహోదరులు కూడా శరీరంలో నివసిస్తున్నారు. ఆత్మ సంబంధులైనా కొంచెం శరీరంలో నివసిస్తున్నారు కనుక కించిత్ బాధ కలిగి ఏదో ఒక విధంగా ఓయ్ సైలెంట్గా పోండి, నాకెళ్ళి చూడండి, మీరు ఇటు చూడండి. చూసారా ఏం చెప్పా? కొంచెం బాధ అనేది. నేనేం కావాలని చేసింది లేదు, హడావిడి చేసింది లేదు, ఏం లేదు. నాకున్నాయి, నాకు దేవుడు ఇచ్చినాయి. నా బిడ్డలు తినేదేదో 10 మంది తింటారని బయటకు వదిలాం. అది కూడా ఎందుకు వదిలాం? కరోనా కాలంలో ఎక్కడెక్కడ ఇళ్లలో కూర్చున్నారు కనుక ఇళ్లలో ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పా. అది పోయింది ప్రపంచం మొత్తం. ఎక్కడెక్కడ తెలుగు అర్థమైన వాళ్ళు ఉన్నారో తెలుగు అర్థమైన వాళ్ళలో యేసుప్రభుని గుర్తెరిగిన వాళ్ళు ఉన్నారు. అన్యజనుల్లో సైతం అనేక మందికి కనెక్ట్ అయింది. అది దానికి నేను బాధ్యుడిని. ఇది దేవుడు ఆశీర్వదించి హైలైట్ చేశాడు కనుక దీన్ని ఎట్లనన్నా పడగొట్టాలని, కేటాయించాలని, తక్కువ చేయాలని, తక్కువగా చూపాలని ఓరే నాయన కొంతమంది చేస్తున్న ఫీట్లు చూస్తుంటే గదిలో కూర్చొని పగలబడి నవ్వుకుంటున్నా. ఎన్ని కష్టాలు వచ్చినాయి బిడ్డలారా మీకని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎన్ని బాధలు వచ్చినాయి నాయన నా దెబ్బకి మీకు. ఎట్లన్నా సరే నన్ను పక్కకు దించి చూపించాలని, తక్కువ చేసి చూపించాలని నేను చెప్తున్నా. నా ధ్వజమునెత్తింది నేను కాదు, నా యేసు. ఎవరెత్తారు? ఆయన. దించితే ఆయన దించాలి కానీ ఏ నరుడు దించలేడు, తుంచలేడు. ఎత్తిన దేవుడే దించాలి లేదా ఇంకా పైకెత్తాలి. నేనైతే అందరికంటే గొప్పవాడని నేను ఎప్పుడు అనుకోవాలా. నేను చెబుతున్నా, ఇప్పుడు కూడా అదే చెబుతున్నా, అందరికంటే బలహీనుణ్ణి. అర్థమైందా? ఒక మాట చెబుతా. అమ్మ ఎవరిని ఎత్తుకుంటుందండి? 2 కాళ్ళు బాగుండి నడిచినోడిని ఎత్తుకుంటుందా? ఒక కాలు బాగుండి ఒక కాలు బాగలేక ఇబ్బంది పడినోడిని ఎత్తుకుంటుందా? బలహీనుడిని ఎత్తుకుంటుందా? బలవంతుడిని ఎత్తుకుంటుందా? మరి ఏసై నన్ను ఎత్తుకున్నాడంటే నేనేమై ఉన్నాను? ఇంకేం సాక్షికం కావాలి మీకు? సాక్షికం ఇదే సాక్షికం. నన్ను ఎత్తుకున్నాడు అంటే అందరికంటే నేను బలహీనుడిని. అంతకుమించిన అర్హత, యోగ్యత ఏమీ లేదు, దేవుని కృప తప్ప. కాబట్టి ఆ మహానుభావుడు ఏదో ప్రేమ వచ్చింది, ముద్దు కలిగింది, ఎత్తుకున్నాడు, ఆయనకే స్తోత్రం, వాడుకుంటున్నాడు. కాబట్టి ఈ
అసూయతో నింపబడినటువంటి శరీర సంబంధమైన మనసు చేత రేపబడిన వాళ్ళు కొన్ని నా మీద నెగిటివ్గా మాట్లాడే విషయాలు మీరు చూసి ఉండొచ్చు, లేదా చూడకపోయి ఉండొచ్చు, ఒకవేళ తర్వాత చూసే అవకాశం ఉండొచ్చు. ఎప్పుడు చూసినా పరిస్థితి ఇది. ఈ కారణం చేత వాళ్ళు పాప ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళ బాధను అర్థం చేసుకోండి, వదిలేసేయండి. మీ విషయానికి వచ్చేటప్పటికి చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. నీకు దేవుడు శాలేమన్న విషయంలో స్పష్టతనిచ్చాడా? అట్లయితే ఇక ఏం సందేహించకుండా నిరభ్యంతరంగా వెంబడించిక. దేవుని దగ్గర ముందు స్పష్టత గోరు. స్పష్టత పొందిన తరువాత స్థిరంగా వెంబడించు. మళ్ళీ చంచలం వ్యవహారం చేయవాకు. మళ్ళీ అటొక కాలు ఇటొక కాలు, అటొక రాయి ఇటొక రాయి అన్నట్టు చేయవాకు. ఇతని దగ్గర దేవుడు తన వాక్కును ఉంచాడు, స్పష్టతనిచ్చాడు. ఇతని విషయంలో మనం అనుసరించవచ్చు అనే క్లారిటీ నీకుంటే నిరభ్యంతరంగా ఇక నువ్వు అలాగా వెంబడించు. శాలేం రాజన్న నమ్మకంగా ఉండాలా లేదా? అందరూ చెప్పండి, పెద్దగా చెప్పండి ప్లీజ్. మరి సంఘం, శాలేము రాజన్న దేవునికి నమ్మకంగా ఉండాలి, సంఘానికి నమ్మకంగా ఉండాలి. మరి సంఘం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి, శాలేమన్న విషయంలో కూడా స్థిరంగా ఉండాలి. అటు ఇటుగా అటో కాలు ఇటో కాలు వేయకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఇప్పుడు చదివిన వచనం అదే చూపిస్తుంది. తనతో కూడా ఉండిన వారు, ఆ రాజులు తమ బలమును ఆ మృగమునకిస్తారు. ఆ మృగము ప్రభువుతో యుద్ధం చేస్తుంది. ప్రభువు దాన్ని జయిస్తాడు. ఎందుకు జయిస్తాడు, ఎలా జయిస్తాడంటే తనతో కూడా ఉండిన వారు, పిలవబడిన వారు, ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారై ఉన్నందున ఆ రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు జయిస్తాడు అనుంది. ఇప్పుడు ఆ మ్యాటర్ వివరించడానికి పూనుకుంటే టైం పట్టింది. అందుకే భవిష్యత్తులో నేను అన్నీ చెబుతాను అని చెప్పా. దేవుని చిత్తమైతే ఈ కూటాలు అయినాక ఒకటొకటి నాకు ఎంతమందిని దేవుడు కనెక్ట్ చేశాడో, ఎంతమందికి నన్ను కనెక్ట్ చేశాడో, మొత్తానికి నేను దేవుడు నాకు అందించిన వర్తమానాలన్నీ చెప్పుతా. ఏం చేస్తా? చెప్పుతా. దేవునికి స్తోత్రం. ఎవరు ఏమనుకుంటాడో ఇక నేను ఎవరిని పట్టించుకోను. నా బిడ్డలు, దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలందరికీ దేవుని మరుగైన సంగతులన్నీ చెప్తా. నాకు దేవుడు నేర్పిన సంగతులు ఈ 19 సంవత్సరాల్లో. సంతోషంగా హల్లెలూయా చెప్పండి. వెళ్ళి రాయా అన్నట్టుంది, గట్టిగా చెప్పండి. అది సౌండ్, మన సౌండ్. టైం అయిపోయింది, కావాలంటే చూసుకోండి. కరెక్ట్గా 15 నిమిషాలు అయిపోయింది ప్రసంగం. దేవునికి మహిమ. అడు చూడవాక, నాకెళ్ళి చూడండి. నమ్మకత్వం ఎవరిదైతే గెలుపుంటుందే, రాజు నమ్మకస్తుడైతే గెలుపుంటుందా, రాజుతో కూడా ఉన్నవాళ్ళు నమ్మకస్తులైతే గెలుపుంటుందా అన్న ప్రశ్న మనం వేసుకుంటే, రాజుతో కూడా ఉన్న సహకారుల నమ్మకత్వాన్ని ఇక్కడ మాట్లాడాడు. అది నా పాయింట్. ఎవరి నమ్మకత్వాన్ని? రాజుతో ఉన్న సహకారుల యొక్క నమ్మకత్వాన్ని గురించి గెలుపు ఆధారపడింది అన్నాడు. ఒకవేళ వీరు నమ్మకస్తులు కాకపోతే ఆయన జయించేవాడేనా? ఆయనతో కూడా ఉన్నవారు, పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు నమ్మకమైన వారయ్యున్నందున ఆయన క్రూర మృగాన్ని జయిస్తాడు. ఒకవేళ వీళ్ళు నమ్మకస్తులు కాకపోతే అని నెగిటివ్ ధోరణిలో చూడండి ఒక్కసారి, గెలుపు ఉండదు. అంటే రాజు గెలుపు తన నమ్మకత్వం మీద మాత్రమే ఆధారపడి లేదు, తనతో కూడా ఉన్నవారి నమ్మకత్వం మీద ఆధారపడి ఉంది. రాజు ప్రజలకు నమ్మకంగా ఉండటం మంచి సంగతే, కానీ ప్రజలు కూడా రాజుకు నమ్మకస్తులై ఉండాలి. ఓకే, నాయకుడు తన సహచరులకు నమ్మకస్తుడై ఉండటం ఎంత ముఖ్యమో, నాయకుడి యొక్క సహచరులు కూడా నమ్మకస్తులై ఉండుట చాలా ముఖ్యమైన సంగతి. ఉదాహరణకి ఒక ఆయన వచ్చాడు, తన ఇంట పుట్టినటువంటి
దాసుల పిల్లల్ని పిలిచాడు. రే నూరారా 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 అని మొత్తాన్ని నిలబెడితే 318 మంది అయ్యారు. 318 మంది. రే త్వరగా బయలుదేరండి రా, మనం 4 రాజుల్ని కొట్టాలన్నాడు. ఎంతమందిని? 4 రాజుల్ని, వాళ్ళ సైన్యాన్ని మనం కొట్టాలి, తొందరగా బయలుదేరండి అన్నాడు. మీరు బయలుదేరతారా? ఆ 318 మందిలో మీరుంటే, నాయకుడైన వాడు మనం కలిసి వెళ్ళి 4 రాజుల్ని కొట్టాలరా అని అంటే మీరు బయలుదేరతారా? లేకపోతే ఏమైనా చెబుతారా? ఏం చెబుతారు చెప్పండి. 4 రాజులు అంటే కనీసం ఒక్కొక్కడి దగ్గర 10,000 మంది సైన్యం వేసుకున్నా ఎంతమంది సైన్యమయ్యా? 40,000 మంది, 318 మంది. ఆ 40,000 మంది వీళ్ళకెళ్ళి పరిగెత్తితే వాళ్ళ కాళ్ళ కింద పడి సత్తారు ఈ మొత్తం. సరే 40,000 తీసేయి. ఒక్కొక్క రాజు దగ్గర 5,000 మంది జనం వేసుకున్నా కూడా 4 రాజులకు కలిపి 20,000 మంది జనం. 20,000 మంది జనం, 318 మంది ఇళ్ళు. ఒకవేళ ఆ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వు పోతావా? ఏమంటావు? అయ్యగారు మనం ఉంది 318, 4 రాజులు అంటే కనీసం 20,000 తక్కువ సైన్యం ఉండదు. ముష్టి 318 మంది పోయి ఎంత? ముష్టి 318 మంది పోయి 20,000 మందిని కొడతామా? అది కూడా ఏమంటున్నారు? రాత్రికి వెళ్ళాలి, సిద్ధపడని అంటున్నారు. పగలు కళ్ళు కనపడేటప్పుడు కొట్టడమే కష్టమైతే రాత్రి వేళలో కొట్టడం ఇంకా కష్టం కదా అయ్యగారు. ఏంది అయ్యగారు, మమ్మల్ని ఏమన్నా ఒక దారి చేయాలనుకుంటున్నారా? ఎట్లా సాధ్యమైద్ది బాబు? ఊహించండి ఒకసారి. 318, 20,000 ఎన్నో వంతు వస్తుంది బాబు? ఎన్నో వంతు వస్తుంది? 20 వంతా? ఉదాహరణకి 20 మందిని 3 పోయి కొట్టాలా. ఇప్పుడు అర్థమైంది చూసుకో. అరే వాళ్ళకి 20 మంది ఉన్నారు కానీ మనం 3 పోయి వాళ్ళు కొడదాం పాండి అంటే ఎట్టుంటుంది? ఏంది? వాళ్ళకి 20 మంది ఉన్నారులేరా, 20-25 మంది ఉంటారులే కానీ మనం 3 పోయి కొడదాం పాండి అంటే 25 మందిని 3 కొట్టేది ఏందన్నా? ఏందన్నా అనరా? అనరా? ఎన్నేళ్ళు? రైట్, అందరూ బాగానే ఉన్నారు. చెప్పండి, సాధ్యమా? నువ్వు అడిగేస్తావా? కానీ వాళ్ళ నమ్మకత్వం చూడు. కళ్ళ ముందు ఒక పెద్ద పని ఉంది. ఆ పెద్ద పనికి నేను పూనుకుంటున్నాను, అదొక అగాధమే దూకాలి. దూకుతారా? సందేహం లేకుండా దూకుతామయ్యా. మా నాయకుడు నువ్వు మాకు ముందున్నావు, ఖచ్చితంగా దూకుతాం. వచ్చేసారు 318 మంది. దేవునికి స్తోత్రం. యేసుతో కూడా ఉన్న దాసులు నమ్మకమైన వారైనందున యేసుకు గెలుపు. అబ్రహాముతో ఉన్న 318 మంది దాసులు నమ్మకమైన వారై ఉన్నందున అబ్రహాము సహకారులు, విశ్వాస వీరుడు, ప్రార్థనా యోధుడు, విజ్ఞాపన వీరుడైన అబ్రహాముతో కూడా ఉన్న పరిచారకులు, సహదాసులు, సహోదరులు 318 మంది నమ్మకమైన మనుష్యులు. వెళ్ళాడు, 4 రాజుల్ని కొట్టి వాళ్ళు దోచుకెళ్ళిన సంపద మొత్తం తిరిగి వెనక్కి తెచ్చాడు. అబ్రహాము నమ్మకం 2 విధాలుగా ఉంది. ఒకటి దేవుడి మీద, నేను పనికి పూనుకుంటే ఎంతటి కార్యమైనా నా పక్షంగా విజయము సిద్ధింపజేసే దేవుడు నాకు తోడై ఉన్నాడనేది ఒకటి ధైర్యం. రెండవది, దేవుడు నాకు ఇచ్చిన మనుషులు కూడా నమ్మకమైన వారు అనేది అబ్రహాం ధైర్యం. ఇకపోతే అబ్రహాము పరిచారకుల విషయంకి వచ్చేటప్పటికి అబ్రహాము లాంటి విశ్వాసమే వారిది కూడా. అబ్రహాము ఎలాగైతే తమ నాయకుడు ఎలాగైతే దేవుని మీద ఆధారపడతాడో వీళ్ళు కూడా అలాగనే ఆధారపడేవాళ్ళు. రెండవది, వీళ్ళు అబ్రహాము దేవుడి మీద నమ్మకం ఉంచారు. రెండవది, తమ నాయకుడైన అబ్రహాం మీద కూడా నమ్మకం ఉంచారు. స్థిరంగా
ఇంత పెద్ద పనికి మనల్ని పూనుకోమంటున్నాడు అంటే ఇందులో ఏదో ఎఫెక్ట్ ఉంటుందని యజమానుడికి తెలియదా, మన నాయకుడికి తెలియదా? తెలిసి కూడా దూకటానికి ఇష్టపడుతున్నాడంటే మనం కూడా వెనకడుగు వేయకూడదు, ఏమన్నా కానీ అని అంకిత భావంతో నమ్మకంగా తమ నాయకుని వెంబడించేటువంటి ఒక చిన్న మందతో 4 రాజుల్ని ఉరికిచ్చాడండి అబ్రహాం. ఉరికిచ్చి మామూలుగా కాదు, రాసి ఉంటుంది అక్కడ. చదవాలి మీరు. అసలు ఇంటికి పోయి నాకు అదేదో అధ్యాయం అదేదో వచనంలో ఉంటుంది. అది ఆదికాండం 14:34. 14 చదవండి పోయి. ఆదికాండం 14 చదవండి. నమ్మకమైన ఒక చిన్న గుంపుతో ఎంత పెద్ద పని చేశాడంటే 4 రాజుల్ని, వాళ్ళ సైన్యాన్ని మొత్తాన్ని తరిమి మొన్నలు తీర్చి కొట్టి ఉరికిచ్చాడు. జయంతో తిరిగి వచ్చాడు. ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నా? ఒక సంఘమైన, కుటుంబమైన, సమాజమైన నాయకత్వం విషయంలో ఎలా ఉండాలి, ఆ నాయకత్వానికి లోబడే వ్యక్తులు ఎలా ఉండాలి, ఎలా ఉంటే జయం వస్తుందనే రహస్యం ఈ విషయంలో ఉంది. ఓ ఫ్యామిలీకి సంబంధించి కూడా వర్తిస్తుంది ఇది. కుటుంబంలో తల్లో, తండ్రో, అన్నో, అక్కో ఎవరో ఏలుబడి చేస్తారు. మిగిలిన వాళ్ళంతా ఆ నాయకత్వపు పగ్గాలు చేపట్టిన వ్యక్తికి లోబడి నమ్మకస్తులై ఉంటే ఆ కుటుంబం ఎంత దీవెనకరంగా ఉంటుంది, అనేకులకి ఇచ్చే స్థితిలో ఉంటుంది ఆ ఫ్యామిలీ. కానీ నాయకత్వానికి తండ్రికో తల్లికో ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న వాళ్ళకి లోబడకుండా ఎవరి పెత్తనాలు వాళ్ళే, ఎవరి సైకాలజీ వాళ్ళదా, ఎవరి మైండ్ వాళ్ళదైతే ఆ కొంప కొల్లేరైపోయింది. ఒక పంచదార తునకని ఒక చీమ లాక్కొని వెళ్ళిపోతుంది, చీమ. అదే పంచదార తునకని 4 చీమలు పట్టినాయి, తునక కదలటల్లా. ఇప్పుడు ఒక చీమ ఈజీగా లాక్కొని పోయిన దాన్ని 4 చీమలు ఇంకా స్పీడ్గా తీసుకెళ్ళాలి. లెక్క లేకుండా ఆడతా పాడతా ఏంటక్క ఏంటి చెల్లి అని మాట్లాడుకుంటూ మీటింగ్ వేసుకుంటూ లాక్కొని పోవాలి. అలాంటిది 4 పట్టిన కథలంది ఒకటి ఈజీగా తీసుకొని పోయింది. కారణం ఏంటి తెలుసు మీకు? అర్థమైపోయింది. 4 పట్టినాయి కానీ 4 పక్కల లాగుతున్నాయి. ఇంకా పంచదార తనకు ఆడగలిగింది. ఒకటి ఇట్లా అయితే ఒకటి అట్లా అవుతుంది, ఒకటి ఇట్లా అయితే ఒకటి. ఫ్యామిలీస్ కూడా ఇంతే ఉంటాయి. భర్త ఒక పెత్తనం, భార్య ఒక పెత్తనం, వీళ్ళిద్దరిని పక్కన పెట్టి పిల్లలతో ఒక పెత్తనం. ఎవరి మెంటాలిటీ వాళ్ళదే, ఎవరి సైకాలజీ వాళ్ళదే, ఎవరి ఆనందం వాళ్ళదే, ఎవరి వ్యవహారం వాళ్ళదే. అదే ఒకళ్ళు ఉన్నారు పెద్ద దిక్కులాగా, కాస్త లోపడదాం, వాళ్ళు చెప్పేది ఏదో విందాం. సరే మనకు తెలివి లేదు, తెలివి కలిగి ఫలానా వ్యక్తి ఉన్నారు కుటుంబంలో, ఆ వ్యక్తి కన్నా లోబడదాం అని ఎవరైనా ఒకళ్ళని నిలబెట్టుకొని ఒక కుటుంబం ఒక త్రాటి మీద వెళితే అద్భుతంగా జయం పొందుకుంటుంది. జాగ్రత్త చేతులు నొప్పులు పడితే అంత ఇబ్బంది వద్దులే, పర్లేదా? చూడండి మరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘం కూడా అదే వర్తిస్తుంది. నాకు దేవుడు ఆ ధన్యత ఇచ్చాడు, ఆ భాగ్యం ఇచ్చాడు. దేవునికే మహిమ. చాలా చిన్న గుంపు శాంతినగర్లో పరిచర్య మొదలుపెట్టినప్పుడు అయితే ఆ చిన్న గుంపు నాతో ఎలా ఉన్నారంటే అబ్రహాము దాసుల్లాగా ఉన్నారు. ఆ చిన్న గుంపే ఈరోజు ఒక పెద్ద గుంపులాగా నా దేవుడు మార్చేశాడు. అప్పుడున్న ఆ 3-4 పరిచారకులే 2000 పరిచారకులు అయ్యేటట్టు చేశాడు. ఇంతమంది కూడా మనం పూనుకోవాలి ఈ పని కంటే ఇంకా వెనకడుగు వేసేదిలే. దుగుదాం పన్న. నా ధైర్యం 2: 1 నా దేవుడు, 2 నాకు దేవుడిచ్చిన నమ్మకమైన పరిచారకులు, నమ్మకమైన విశ్వాసగణం. నేను దేవునికి నమ్మకంగా ఉండాలి, 2 మీకు నమ్మకంగా ఉండాలి. మీరు కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి, 2 మీకు నాయకునిగా నియమించిన ఆత్మీయ నాయకునికి కూడా నమ్మకంగా ఉండాలి. రైట్ ఆర్ రాంగ్? ఇదే లేఖన సాక్ష్యం. లేకపోతే జయము దొరకదు. అబ్రహాము సేవకులందరినీ మీరు గమనించండి, వాళ్ళది విశ్వాస ప్రయాణమే. మా అబ్బాయికి
ఈ కనానీయుల అమ్మాయిని చేయకూడదు, నా స్వజనుల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఎలియాజరు పోనానా అన్నాడు. ఏ ఇంటికి పోవాలి, ఆ ఊరి పేరేంది, ఆ వాడ పేరేంది, ఎవరు అమ్మాయి ఏంది, కాస్త డీటెయిల్స్ ఇవ్వయ్యా అన్నాడా? ఎందుకంటాడు? అసలు అబ్రహాం బయలుదేరినప్పటి నుంచి అన్నీ చూస్తున్నాడుగా. దేవుడు పిలిస్తే అబ్రహాం బయలుదేరాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, బయలుదేరాడు. అక్కడి నుంచి యజమానుడిని గమనిస్తల్లా ఆ లక్షణాలే వచ్చిన ఎలియాజరు కూడా వెళ్ళిపోయాడు. ఎట్లా తెలియను అంటే దేవుడే నీకు సఫలపరుస్తాడు పో అన్నాడు. వెళ్ళిపోయి అబ్రహాము స్వజనులు ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఊరి గవిన్ దగ్గర ఉన్న బావి దగ్గర నిలబడి ఒంటెల్ని మోకరింపజేసి తను మోకాళ్ళుని, నా యజమానుడగు అబ్రహాము దేవా, సర్వశక్తుడా, ఎల్షెడ్డాయ్, నా ప్రయాణాన్ని సఫలపరచు. నా యజమానుడికి ఇస్సాకునకు భార్యను తెమ్మని నా యజమానుడు నాకు ఆజ్ఞాపించాడు. దాన్ని నెరవేర్చాలి. నా కార్యం సఫలం చేయి. ఈ బావి దగ్గర ఉంటాను, వచ్చే వాళ్ళందరినీ నీళ్ళు అడుగుతాను. ఏ ఆడపిల్ల నీళ్లు నీకు పోస్తాను, నీ ఒంటెలకు కూడా పోస్తానని, ఒంటెలకు కూడా నీళ్లు పోస్తాను అంటుందో ఆమె నా చిన్న యజమానుడకు ఇస్సాకునకు భార్య ప్రభువా, ఇట్లా ఫిక్స్ అయిపోతాను, నా కార్యం సఫలం చేయమని ప్రార్థన చేసి లేచాడు. రెబ్కా రానే వచ్చింది కడవ తీసుకొని బావి దగ్గరికి. ఆమె వచ్చింది, నీళ్లు చేదుకుంటుంది. పోయి అమ్మ నీళ్లు కాసిన పోస్తావా, దప్పిక అవుతుంది అన్నాడు. పోస్తాను, తాగండి. పాపం ఒంటెలు కూడా దాహంతో ఉన్నట్టు ఉన్నాయిగా, వాటికి కూడా తోడి పోస్తాను, నీళ్లు పెట్టుకోమంది. మనిషికి నీళ్ళు ఇటు మామూలు విషయమే, కానీ ఒంటెలకి నీళ్లు పోస్తానని ఎవరు అనరు. ఎందుకు తెలుసా? బకెట్లు తాగుతాయి. ఒకసారి నీళ్లు తాగితే 21 రోజు నీళ్లు లేకుండా తిరిగిద్దంట ఒంటె. అంటే ఒక్కసారి తాగిందంటే ఎన్ని రోజులు తాగిద్దో మీరు ఊహించండి. ఇక మా దగ్గర ఉందిగా పితరులు తిరిగిన వాహనం ఒంటె. అబ్రహాం అనే ఆ ఒంటెని మేపే ఆయన కూడా అబ్రహామే పేరు. అప్పుడప్పుడు వచ్చి చెబుతాడు, 3 బకెట్లు తాగిందయ్యా అంటాడు నా దగ్గరికి వచ్చి. అది అంతేలే, ఒకేసారి తాగిద్ది. 21 రోజు నీళ్లు లేకుండా నడిచిద్ది. చిన్నప్పుడు పాఠ్యపుస్తకాల్లో కూడా వచ్చింది. అది కూడా మీరు చూస్తారని దాన్ని తెప్పించి పెట్టా. పితరులు తిరిగిన వాహనం ఉంటే గాడిదనో దాన్ని తెప్పించి పెట్టా. గుర్రాన్ని మాత్రం తేలా, అది తన్నిద్దని భయం, అందుకని తేలా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకే, నీ ఒంటెలకు కూడా నీళ్లు పెడతాను తాపకుండా. ఆహా, అమ్మా పోస్తావా? తోడింది, పోసింది, మొత్తం అయిపోయింది. నువ్వెవరి కుమార్తెవమ్మా అన్నాడు. చెప్పింది, ఫలానా నాహోర్ అంది, బేతుయేల్ అంది, మ్యాటర్ చెప్పేసింది. ఓ నాహోరు, బేతుయేలు, ఇది మా సరికేగా, మీ సరికే అయిపోయింది. వెంటనే సాష్టాంగపడి, దేవా, నా యజమానుడు అబ్రహామునకు నేటికి నీ కృప చూపుట నీవు మానలేదు కదయ్యా అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నీవు కృప చూపటం మానలేదు, ఇంకా సహాయం చేస్తున్నావు. నువ్వెంత నమ్మకస్తుడవు దేవా అని వెళ్ళి రెబ్కా ఇంటికి వెళ్ళి మాట్లాడి, అక్కడే ఆమె కొంచెం గోల్డ్ ఇచ్చేశాడు, బంగారం పెట్టేశాడు. ఇంటికి పోయినాక మరికొంత బంగారం అక్కడ ఇచ్చేశాడు. ఇక నా కార్యం దేవుడు సిద్ధింపజేశాడు. ఇక నేను బయలుదేరాలంటే వాళ్ళు చెప్పిన 2 రోజులు ఉండి చివరికి బయలుదేరి రెబ్కాను తీసుకొచ్చి ఇస్సాకు అప్పు చెప్పాడు. అడ్రస్ ఇచ్చాడా? బయోడేటా చెప్పాడా? ఫలానా అమ్మాయి ఉంటుంది, అమ్మాయి పేరు రెబ్కా, పోయి జాగ్రత్త తీసురా అన్నాడా? ఆ రెబ్కా ఉంది, ఆమె పుట్టిందన్న సంగతి కూడా అబ్రహాముకు తెలియదు, ఎలియాజర్కి అసలు తెలియదు. విశ్వాస ప్రయాణం. దేవుడే ఉన్నాడు నా కార్యాన్ని సఫలం చేయటానికి. దేవుడే ఉన్నాడు నా పక్షముగా, నా అడుగులను స్థిరపరచడానికి, ఆశీర్వదించడానికి. నా ప్రభువు ఉన్నాడు. నాకు అదే ధైర్యం, అదే విశ్వాసం. అది యజమానుడు అబ్రహాముకి ఏం మైండ్ ఉందో ఆయన అనుసరించేటువంటి ఎలియజరు కూడా అదే మైండ్ ఉందందున్న కార్యం సాధించుకొచ్చాడు.
నా బిడ్డలారా, దేవుడు నాకు అనుగ్రహించిన పిల్లలారా, మీరందరూ కూడా ఆ నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అప్పుడు ఇంకా మనం గొప్ప గొప్ప కార్యాలు సాధించగలుగుతాం, ఇంకా అనేక ఆత్మల్ని రక్షించగలుగుతాం, అనేక మంది జీవితాల్లో వెలుగు చూడగలుగుతాం, చీకటిలోను మరణఛాయలోను గల ప్రజలకు ఆశ్చర్యకరుని వెలుగు చూపించగలుగుతాం, నిత్యం అంటే అగ్నిగుండం నుంచి అనేక మందిని కాపాడగలుగుతాం, అన్య జనులలో యేసు నామమును మహిమపరచగలుగుతాం, ఊరేగించగలుగుతాం. నేను దేవునికి నమ్మకంగా మరియు మీకు నమ్మకంగా ఉండుట ఎంత ముఖ్యమో మీ నమ్మకత్వం కూడా అంతే ముఖ్యం. ఇక ఏ ఏ విషయాల్లో నమ్మకత్వం అనేది అదొక అంశం మీకు తెలుసు. దాదాపు అయిపోయింది. ఇక ముందే చెప్పా 15 నిమిషాల్లో ముగిస్తానని మాట మీద నిలబడ్డా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేని మీద నిలబడ్డా? మాట మీద నిలబడ్డా. మీ నమ్మకత్వం కూడా అంతే అవసరం. విశ్వాస విషయంలో మీరు నాతో పాటు నమ్మకస్తులై ఉండాలి. ఆత్మీయత విషయంలో మీరు నాతో పాటు నమ్మకస్తులై ఉండాలి. దైవ సేవ చేసే విషయంలో మీరు నాతో పాటు నమ్మకస్తులై ఉండాలి. ఆత్మీయ నాయకుని వెంబడించే విషయంలో స్థిరముగా ఉండాలి. గోడ మీద పిల్లిలాగా కాసేపు ఇటు వాళ్దాం, ఏదన్నా బెడిస్తే ఎగిరి అటు దూకుదాం అన్నట్టు 2 నాలుకల ధోరణి, 2 తలంపులు కాదు. ప్రార్థన చేసి అడుగు, షాలేం రాజు అనేవాడి సంగతి ఏందండి? దేవుడు మాట్లాడితే ఫాలో అవు, స్థిరంగా ఉండు. మళ్ళా చంచలం వ్యవహారం చేయవాకు, దెబ్బతింటావు. లేఖనం చెప్పాడు. ఎంత అమాయకంగా ఫాలో అయ్యారో చూడండి అబ్రహాముని. మనం అమాయకత్వం అనుకుంటాం, అమాయకత్వం కాదు, నమ్మకత్వం అది. ఎవరు? ఆ 318 నమ్మకత్వం. ఈరోజు మీరందరూ దేవుడు నాకు ఇచ్చినటువంటి బిడ్డలు, తండ్రి సన్నిధి పరిచర్యలో మీరందరూ ఆత్మీయులు, సహవాసులు మాత్రమే కాదు, మీరందరూ నా తోటి సహపరిచారకులు కావాలి. ఈ సంగతిని గుర్తించి నమ్మకత్వాన్ని సాధన చేయండి. యేసు ప్రభు వాక్యం చెప్తుంటే వేలాది మంది చీమల పుట్లే, ఎటు పోతే అటు. కనీసం 5,000 మంది తక్కువ లేకుండా ఫాలో అవుతారు ఎటు పోయినా రోడ్లమిటి. ఇక ఆయన పోతుంటే ఒక 5,000 మంది గుంపు పోతున్నట్టే, ఒక ఊరు పోతున్నట్టు ఆయన వెంట. 5,000 ఓట్లున్న ఊరంటే చిన్నూరా పెద్దూరా? మీకు దండం పెడతా కదా, నోరు తెరిచి మాట్లాడండి, ఆకలి అవుతుంది నాకు. 5,000 మంది ఓట్లు అంటే చిన్నూరా పెద్దూరా? పెద్దూరేగా. ఏసై పోతుంటే 5,000 మంది గుంపు పోతుంటే ఒక పెద్ద ఊరు పోతున్నట్టే, ఎటు పోతాడు. ఓసారి అండి ఓ మాట అన్నాడండి, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానమని ఆ సంబంధంగా కొన్ని మాటలు మాట్లాడాడండి. ఆ మాటలకు కొంతమందికి నొప్పి పుట్టిందండి. నొప్పి పుట్టి అనేకులు ఆయనను వెంబడించుట మాని వెనుక తీసి వేరైపోయిరి. పెద్ద గుంపు ఎటుపోయిందో, కొద్ది శేషం మిగిలిందండి. కొద్ది శేషం మిగిలిందండి. ఆ కొద్ది శేషాన్ని ఏమన్నాడు తెలుసా? వాళ్ళందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళవలెనని తలంచుచున్నారా? వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. అప్పుడు పేతురు మాట్లాడుతూ, ప్రభువా అడ్రస్ నువ్వే చెప్పు అన్నాడు. మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపోండి అంటే అడ్రస్ నువ్వే చెప్పవా, యాడికి పోవాలో? యాడికి పోయా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీలాంటి వ్యక్తి ఎక్కడున్నాడయ్యా? నీలాగా జీవసహితమైన వాక్కును అందించేవారు, నిత్య జీవపు మాటలు కలిగిన వారు ఎక్కడున్నారు చెప్పు? నువ్వే చూపించి, ఎవరినో మరి మేము అనుసరిస్తాం. బాప్తిస్మం ఇచ్చి యోహాను నిన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చాడు, మేము వచ్చి నిన్ను హత్తుకున్నాం. మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అంటున్నావు. అడిగిపోయా? నీలాంటి వాడు ఎక్కడున్నాడు? మాకైతే ఒక్కడు కూడా కనపడలా. కనపడితే చూపించి మేము పోతాం. యేసయ్య ఎంత సంతోషపడి ఉంటాడు.
సిమోను, అవునా? అట్లయితే రండి, మీరు చాలు రండి అని ఆ 12 మందిలో ఒకడు యోధా తేలితే ఆ 11 మందిని బలపరిస్తే ఆ 11 మంది ఈరోజు ప్రపంచం మొత్తం కూడా సువార్తతో నింపబడటానికి ఆ 11 నాంది పలికారు. హల్లెలూయా. వారి నుంచి మరికొందరికి అగ్ని, దైవాగ్ని అలా దావాలనే వ్యాపించి అది రగులుతానే ఉంది. ఎంతోమంది రాజులు లేచి దాన్ని ఆర్పాలని చూశారు, వాళ్ళే ఆరిపోయారు. ఎంతోమంది చక్రవర్తులు దైవాగ్నిని ఆర్పాలని చూశారు, నామరూపాలు లేకుండా నాశనం అయిపోయారు. ఎంతోమంది పేరు మోసిన పెద్ద అధికారులు సువార్తను అడ్డగించాలని చూసి చివరికి ఇప్పుడు బొందలగడ్డలో సుదీర్ఘ విశ్రాంతి పొందుతున్నారు, పాతాళంలో అగ్నిలో యాతన పడుతున్నారు. ఎవరి ద్వారా రగిలింది అది? 11. ఎంత శేషం? 11. నాకు ఆ 11 శేషం చాలు, మొత్తం సర్దుకున్నా. ఎందుకంటే నా ఆరంభం ఆ 11తోనే ప్రారంభమైంది కాబట్టి. స్తోత్రం, హల్లెలూయా. లేదన్నా, మేము నమ్మకంగానే ఫాలో అవుతా ఉన్నా. ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తిరిగేది లేదు, ఇంకొకరి చూసేది లేదు. అంటే స్థిరంగా ఉండు, నమ్మకంగా ఉండు, తప్పకుండా దేవుని కృప నీకు తోడుగా ఉంటుంది. నమ్మకమైన వానికి దీవెనలు కొన్ని కలుగుతాయా, మెండు కలుగుతాయా? నమ్మకమైన వాడికి దీవెనలు మెండు కలిగితే కాస్త నమ్మకం లేని చెంచలుడికి చాలా దీవెనలు దొరకవని అర్థం. కాబట్టి స్థిరంగా ఉందాం, దేవునికి నమ్మకంగా ఉందాం, ఎట్టి పరిస్థితుల్లో దేవుని విడనాడకుండా హత్తుకొని ఉందాం. ఆ దేవుణ్ణి మనకు పరిచయం చేసి ఆయన గురించినటువంటి అనేక సంగతులు నేర్పించిన ఆత్మీయ నాయకునికి కూడా నమ్మకంగా ఉందాం, హత్తుకొని ఉందాం. అంతేకాదు మనమందరము కలిసి దేవుని కొరకు బలమైన పనికి పూనుకుందాం. రండి, దేవుడే మనకు శక్తినిస్తాడు. హల్లెలూయా. నా గొప్ప కోసమో, నా ఘనత కోసమో, మీ గొప్ప కోసమో, మీ ఘనత కోసమో కాదు. 3 కార్యాలు: నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు. చెప్పండి, అందరూ చెప్పండి. రైట్. 2వది, ఆత్మీయతలో దిగజారిపోయిన వాళ్ళు తిరిగి పుంజుకునే విధంగా ఆత్మీయుల క్షేమం కొరకు. 3వది, మనందరి కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు రాజు మహిమ కొరకు. దేవుని కొరకు బలమైన కార్యాలకు పూనుకుందాం, మన శక్తికి మించిన కార్యాలకు పూనుకుందాం. దేవుడే బలమిచ్చి ఘన కార్యములు జరిగించును గాక. పైకి లేచి నిలబడి. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. బలశౌర్యము గల నా యేసయ్యా, శతకోటి సైన్యములైన నీకు సాటి అగుదురా. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. మారవే నీ సాహస కార్యములు ఎన్నడు, ధైర్యముగా నిన్ను వెంబడింతును. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. సర్వాధికారివి, సర్వజ్ఞుడవు, సంపూర్ణ సత్య స్వరూపివి నీవు. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. దివిలోనున్న ఆనందమును ధరణిలో నేను అనుభవింప, మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా. మహిమాత్మతో నన్ను నింపితివా.
కుటుంబంలోనైనా, నువ్వు జాబ్ చేసే ప్రదేశంలోనైనా, ఒక కార్మికుడివై కార్మికురాలువై నువ్వు పనిచేసే సంస్థలో అయినా, సంఘంలో పరిచారకురాలువై ఉన్న స్థితిలో అయినా, మందిరంలో ఏదన్నా పరిచర్యలో స్థిరంగా పరిచర్య చేసే స్థితిలో ఉన్న, నమ్మకత్వం చాలా అవసరం. స్థిరంగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి. అంతేకాదు ఆత్మీయ నాయకుని ఫాలో అయ్యే విషయంలో కూడా స్థిరంగా ఉండాలి. అందరూ మెచ్చుకుంటే మనం మెచ్చుకోవటం, ఎవడైనా తృణీకరిస్తే మనం కూడా తృణీకరిద్దాం అనుకోవటం సరైనటువంటి నమ్మకత్వం కాదు. ఎవరెంతమంది ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నా దేవుడేందో నాకు తెలుసు. అంతే కదండి. యేసుప్రభుని 100 మంది విమర్శించిన మనం లక్ష్య పెడతామా? 100 అనుకున్నా సరే యేసే నా దేవుడు. ఆత్మీయ నాయకుడి విషయంలో కూడా ఎవరు ఎన్ని అనుకున్నా ఏమనుకున్నా నా ఆత్మీయ నాయకుడు దేవుడు నాకు ఇచ్చిన పాత్ర, దేవుడు నాకు అనుగ్రహించిన ఈవి ఎట్టి పరిస్థితుల్లో వదిలే ప్రసక్తి లేదని స్థిరత్వాన్ని చాటండి. యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. యెహోషాపాతు చెప్పాడు ఇశ్రాయేలీయులకు, ఇశ్రాయేలీయులారా యెహోవాను నమ్ముకొనుడి, మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకునేటప్పుడు మీరు కృతార్థులు అవుతారంటే ఎగ్జామ్లో పాస్ అవుతారని చెప్పాడు. ఇద్దరిని నమ్మాల్సి ఉంది. దేవుని నమ్మాలి, ఆయన నీకు పరిచయం చేసిన ఆత్మీయ నాయకుని కూడా స్థిరంగా నమ్మి ఫాలో అవ్వాలి. చంచలత్వంగా ఉండొద్దు. రెండవది, ఆ నాయకుడు పూనుకున్న పనిలో అందరం కూడా సాహసోపేతమైన విశ్వాసపు అడుగులు వెయ్యాలి. మనం చేయగలిగినంత దేవుని పని కొరకు పెద్దగా చేయాలి. తన నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చివరి మాట వినండి, తన నామాన్ని బట్టి చూపిన ప్రేమ, చేసిన సేవ, త్యాగం మరిచిపోవడానికి ఆయన అన్యాయస్తుడు. నువ్వు ఆయన నామం నిమిత్తం పడిన ప్రయాసను దేవుడు మర్చిపోతే, నీకున్న అన్ని విధాల దేవుని పరిచర్య కొరకు నువ్వు త్యాగం చేస్తే, దేవుడు దాన్ని మర్చిపోతే, దేవుడే చెప్తున్నాడు అప్పుడు నేను అన్యాయస్తుడిని అని. కానీ నీ చేత నేను అన్యాయస్తుడిని అనిపించుకోను, నేను ఎంతైనా న్యాయవంతుడని నీ నోటితో నువ్వు పలికేటట్టు నీ కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. తోడు గట్టిగా, నేనెంతైనా నమ్మకస్తుణ్ణి, న్యాయవంతుడని నీ నోటితో నువ్వు అనేటువంటి కార్యాన్ని నీ జీవితంలో జరిగిస్తా. నీ చేత నేను అన్యాయస్తుడిని అనిపించుకోను అని ఆయన మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని నామం నిమిత్తం ఎంత ప్రయాసపడతావు, ఎంత త్యాగం చేస్తావు, ఎంత కృషి చేస్తావు, ఎంత పరిచర్య చేస్తావు, ఎంత ప్రయాసపడతావు, దాని అంతటికి ప్రతిఫలం తప్పకుండా దేవుని యొద్ద నుండి నీకు లభిస్తుంది. ఇహమందే కాదు, అక్కడ కూడా నువ్వు పొందగలుగుతావు. ఎంతమంది నమ్ముతున్నారు? సందేహమా? నో. రైట్. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. తలలు వంచి కళ్ళు మూయండి. కూటమైన తర్వాత చక్కగా ఆహారం తినండి. తిన్న తర్వాత ఎవరెళ్ళి వాళ్ళు వెళ్ళిపోండి. అదే నమ్మకత్వం అంటే కాదు. అందరు కలిసి జాగ్రత్తగా నిదానంగా ప్లేస్ కాడికి వెళ్ళిపోండి. ప్రార్థన చేద్దాం, అలాగే పరిచర్య చేస్తాం. ఇంకేమన్నా శేషాలు ఉంటే మొత్తం కంప్లీట్ చేద్దాం. తర్వాత మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ నా నమ్మకం, మీరు ఎవరు వచ్చినా రాకపోయినా అన్న కళ్ళు మా కోసం ఎదురు చూస్తాయి, ఏసై కళ్ళు నా కోసం ఎదురు చూస్తాయి, శాలేమన్న నా కోసం చూస్తాడన్న ఆసక్తితో పరిగెత్తాలి. మొదటి కూటం నుంచి చివరి కూటం దాకా నువ్వు ఉండాలి సన్నిధిలో. తండ్రి సన్నిధి బిడ్డ నువ్వు ఉండాలి, నీ బాధ్యత. ఓకే. పరిచర్య అవకాశం వస్తే చెయ్యి, ప్రార్థించే అవకాశం వస్తే ప్రార్థించో. తప్పకుండా నేను చెప్తున్నాను, నిశ్చయంగా నువ్వు ఆశీర్వదించబడబోతున్నావు. నువ్వు ఆశీర్వదించబడ్డావు అంతే. యేసు నామంలో ఆ బలమైన కార్యాలు ఇక భవిష్యత్తులో చూడబోతున్నావు నీ జీవితంలో. మాటలు చెప్పడం నిజంగానే అన్ని విధాల ఆత్మీయంగాను, ఆర్థికంగాను, భౌతికంగాను, స్పిరిచువల్గాను దీవించబడతావు అంతే. అది ట్రాక్టర్ తెచ్చుకొని తిప్పుకునేవాళ్ళు అంతకుముందు కొంతమంది తమ్ముళ్ళు. మీటింగ్స్కి వచ్చి వేరే వాళ్ళ ట్రాక్టర్లు తెచ్చి పాపం పనిచేసి తీసుకెళ్ళి వాళ్ళ వస్తువులు వాళ్ళకి అప్పచెప్పేవాడు. ఈరోజు దేవుని కృపను బట్టి అనేక మందికి సొంత ట్రాక్టర్లను దేవుడు ఇచ్చేశాడు. చెప్తున్నానండి, దేవుడు భౌతికంగా నువ్వు త్యాగం చేసినా మర్చిపోడుగా. కొంతమందికి నమ్మకం ఉండదు. ఒక తమ్ముడు చెప్పి చూపిస్తున్నాడు నాకు, బయట వాడిని ట్రాక్టర్ తెచ్చి నేను తిప్పానన్న, ఈరోజు నాకు కొన్ని ట్రాక్టర్లు ఇచ్చాడు, ఇదిగో ఈ పొక్లేం కూడా నాకు ఇచ్చాడని ఆ బండిని చూపిస్తున్నాడు.
ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఒక తమ్ముడు చేశాడు వర్క్. 2 లారీలు ఇచ్చాడు దేవుడు ఆయనకి. ఇప్పుడు 2 పెద్ద పెద్ద టిప్పర్లు ఇచ్చాడు. ఇంకా చేస్తాడు దేవుడు. తన నామాన్ని బట్టి నువ్వు చేసిన పరిచర్య, నువ్వు చేసిన త్యాగం మర్చిపోవడానికి అన్యాయస్తుడు కదా. కాబట్టి నీకు ఏమున్నాయో అక్కడ వాడబట్టడానికి ఉపయోగపడే చక్కగా తీసుకొచ్చి అందులో వినియోగించవచ్చు. తప్పకుండా దానికి ప్రతిఫలం నువ్వు పొందుతావు. శాలెమన్న చూసినా చూడకపోయినా ఆ పరమ శాలెమరాజు చూస్తాడు, తప్పకుండా నీకు ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు చేయటం కూడా అసలు ఆయన చూడాలనే చెయ్యి. ఎవరు చూడాలని? ఆయన చూడాలనే చెయ్యి. నేను చూడాలని కాదు, ఆయన చూడాలనే చెయ్యి. ఆయన దగ్గర నుంచి నీకు ప్రతిఫలం వస్తుంది. రెండే నేను చెప్పి నీకు బోల్డ్ అనే సంగతులు ఉన్నాయి. చాలా విషయాల్లో ఆయన ఆశీర్వాదం పొందుతాం. కళ్ళు మూయి, తలలు వంచు, ప్రార్థన చేద్దాం. చక్కగా అందరూ కళ్ళు మూసి తలలోంచి ప్రార్థన చేద్దాం. స్తోత్రం తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. నమ్మకత్వం యొక్క ప్రాధాన్యతను గురించి ఈరోజు మాట్లాడావు తండ్రి. మేమంతా నమ్మకంగా కలిసి నీ గొప్ప పనికి పూనుకోవాలి. అవునయ్యా. ఓ విజయము సాధించాలి ప్రభు. అనేక ఆత్మల్ని గెలవాలి. శత్రు కోటల్ని కూల్చివేయాలి యేసునామములో. తండ్రి తండ్రి ఇంతవరకు కాస్త అటు ఇటుగా ఉన్న నా మనసును స్థిరపరిచావు ప్రభువా. చంచలత్వం పనికిరాదని హెచ్చరిక చేసావు. నాయకునికి నమ్మకంగా ఉండమన్నావు దేవా. నీ విషయంలో కూడా నమ్మకంగా ఉండమన్నావు. నాకు అర్థమైంది ప్రభువా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నాకు పాఠం నేర్పావు. ఒక రాజు గెలుపులో రాజు నమ్మకత్వం ఎంత ముఖ్యమో, రాజును అనుసరించేటువంటి పరిచారకుల నమ్మకత్వం కూడా ఎంత అవసరమో ఈరోజు నువ్వు మాకు స్పష్టపరిచినందుకు అయి వందనాలు. ఒకవేళ అబ్రహాం దాసులు ఇది ఎలా సాధ్యమవుతుంది, కష్టమేమో అంటే అబ్రహాము ఆ 4 రాజులను జయించగలిగేవాడు కాడు. అబ్రహాంతో పాటు వారు కూడా విశ్వాసులైనందున, నమ్మకస్తులైనందున ఆ గొప్ప జయమునైనా సాధించాడు. ఆ ప్రభు ఈరోజు మేము గొప్ప పనికి పూనుకుంటున్నాం. మాకు కూడా గొప్ప విజయాన్ని ప్రసాదించు. మా బిడ్డలందరూ కూడా నీ కొరకు నమ్మకమైన పాత్రలై నీ కృపలో వర్ధిల్లాలి. ఇక్కడున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు అందరికీ నజరేయుడగు యేసు నామములో బలహీనతలు తొలగిపోయి మంచి ఆరోగ్యము కలుగును గాక. ఉరికురికి నీ సేవ చేయడానికి, నీ పరిచర్య చేయడానికి యేసు నామములో శక్తి కలుగును గాక. ఎవరికి నీరసాలు, బలహీనతలు, అనారోగ్యాలు, ఎండ దెబ్బలు తగలకుండా బిడ్డలందరినీ నీ చల్లని రెక్కల నీడలో స్వస్థపరిచి ఆరోగ్యం ఇచ్చి నీ గాయాలలో ఉన్న స్వస్థత మా బిడ్డలందరికీ ప్రసాదించి మాకు ప్రసాదించి ఉరికురికి నీ పని చేయ శక్తిని మనం వేడుకుంటున్నాం. కలతలు, కష్టాలు, కన్నీళ్లు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, శోధనలు ఏమున్నాయి అవన్నీ యేసు నామములో తొలగింపబడి గొప్ప సమాధానం, సమృద్ధి అయిన మేలు, సమృద్ధి అయిన దీవెన యేసు నామములో కలుగునుగా. కనికరించి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. 4 రోజులు మా ముందు గొప్ప పోరాటం ఉన్నది. జయము దయచే ప్రభువా. విస్తారమైన ఆత్మల రక్షణ కార్యం చూడాలి ప్రభువా. కార్యము చేయి. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో కూడా ఎంతో మంది రక్షణకు సిద్ధపడ్డ వాళ్ళు ఉండొచ్చు. రేపు కూటాల్లో వారు కూడా రక్షణలోకి రావడానికి సహాయము చేయి ప్రభువా. బిడ్డలందరినీ చేతులకి అప్పగిస్తూ స్తుతి, మహిమ, ఘనత నీకే ఆపాదిస్తూ బిడ్డల విశ్వాసంతో తెచ్చిన నూనె నీ శక్తితో నింపి దాన్ని వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చు. ఎదుటి వాళ్ళకి అది రాసి ప్రార్థించినా కూడా స్వస్థత కలగాలి. కార్యము చేయి తండ్రి. ఎవరెవరు ఏ కలతలో ఉన్నారో అవన్నీ తొలగించి నెమ్మది కలిగించు. ప్రయాణాల్లో కూడా తోడై ఉండు. ఎదురు వెనక వచ్చే వాహనాలు నీ అదుపులోకి తీసుకు అందరి సురక్షితమైన ప్రయాణాలు దాచి, భద్రత దాచి యేసు నామమున లైవ్ ద్వారా వీక్షిస్తున్న అనేక మంది సోదరి సోదరుల కొరకు వందనాలు. వారు కూడా నా ప్రభు ఎక్కడో దూరభారంలో ఉండి ఎప్పుడు వాక్యం వస్తుందా, నీ దాసుడు ఎప్పుడు కనిపిస్తాడని మిగుల ఆశతో ఎదురు చూస్తూ వారి ప్రేమను, వారి ఆసక్తిని చాటుతూ ఉన్నారు. వారిని కూడా దీవించు. వారి కుటుంబాల్లో ఉన్న కలతలు తొలగించు. వారి శరీరాల్లో ఉన్న వ్యాధులు స్వస్థపరచు. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు, ఇక్కడున్న బిడ్డలకు ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కొట్టివేయి. అందరి పిడికిల్లో యేసు నామములో సమృద్ధిగా దీవించబడాలి. మాకు కావలసిన సమస్తము సమకూర్చబడాలా. కూరగాయ దగ్గర నుంచి, ఆయిల్ దగ్గర నుంచి, ఆహారపు ధాన్యం దగ్గర నుంచి, నైనా కరెంట్, లైటింగ్, సౌండ్ సిస్టమ్, ప్రతిదీ నా ప్రభా, స్టేజీ, అలాగే ఆ పందిళ్ళు మొత్తానికి కావాల్సిన ఆర్థిక పరమైన వనరులు యేసు నామములో సమకూర్చబడును గాక. ఆమేన్. సహాయం వచ్చేసి అందరి చేతులు నీవే నింపమని బిడ్డలందరినీ చేతికి అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థించి నిన్ను మహిమపరచుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం మాకొచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అన్నంతను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములకు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి, కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము, బలము, మహిమ, శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. లార్డ్, ప్రైజ్ లార్డ్.
ఆశీర్వాద ప్రార్థనకు ముందు లైవ్ ద్వారా మన సంఘాలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాళ్ళందరూ కూడా తర్వాత చూస్తారు కనుక అందరికీ చెప్తున్నాను. ప్రియమైన సంఘ బిడ్డలారా, అన్ని గ్రామాలలో, అన్ని పట్టణాలు, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి తండ్రి సన్నిధి సంఘస్థులందరికీ కూడా ప్రేమతో చెప్పేది ఏంటంటే, మీరందరూ కూడా మీ సంఘాలతో తప్పకుండా, సేవకులు మరియు సంఘాలు కూడా తప్పకుండా కలవాలి. ఆ బయట సంఘాలు అంటే వేరే గ్రామాల్లో, వేరే ప్రాంతాల్లో ఉన్న సంఘాల్లో ఉన్న పరిచారకులు కూడా వచ్చి పరిచర్య చేయాలి. ఇదంతా మనందరిది, ఇది మనందరం కలిసి చేసే దైవ సేవ కనుక వేరే గ్రామాల్లో, వేరే ప్రాంతాల్లో, పట్టణాల్లో ఉండి సంఘాలుగా వెంబడిస్తున్న బిడ్డలు, అది ఒంగోలు కావచ్చు, వినుకొండ కావచ్చు, నరసరావుపేట కావచ్చు, గుంటూరు కావచ్చు, సంతమగలూరు కావచ్చు, రొంపిచెర్ల కావచ్చు, ఉన్నవ కావచ్చు, ఒప్పిచెర్ల కావచ్చు, మాచెర్ల కావచ్చు, చీరాల కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, కోళ్ళపూడి కావచ్చు, పావులూరు కావచ్చు, ఎన్ని ప్రాంతాల్లో ఇక చాలా ఊళ్ళో ఉన్నాయి. ఎన్ని చదివితే తెల్లారిద్ది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు లేట్ అయింది ఇప్పటికే. కాబట్టి ఎన్ని ఊళ్ళల్లో అయితే బిడ్డలు ఉన్నారో చక్కగా అందరూ కలిసి దేవుని పని చేయాలి. ఈ కూటాల్లో అందరూ ఏకీభవించాలి. అందరినీ ఇదే ప్రేమతో ఆహ్వానిస్తున్న అందరికీ వందనాలు. ఆశీర్వాదంతో ముగించుకుందాం. పాపం కొంతమంది ఆశీర్వాదం అవసరం లేదనుకుంటాను, అప్పుడే పోయి కూర్చున్నారు. ఫైనల్ బ్లెస్సింగ్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకును సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము నడిపించును గాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరం చెప్దాం హల్లెలూయా. కోట ముగించబడింది. మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. భోజనం చేసిన తర్వాత అవకాశం ఉన్న వాళ్ళందరూ మీటింగ్స్ గ్రౌండ్ దగ్గరికి వచ్చేసేయండి. పరిచర్య చాలా ఉంది, చాలా పరిచర్య ఉంది. పరిచారకులు కూడా తక్కువ మంది ఉన్నారు. పని పెద్దది కనుక దయచేసి పురుషులు, స్త్రీలు అందరూ కూడా ఈరోజు రేపు 2 రోజులే మనకు అవకాశం ఉంది కనుక పరిచర్య చేయాలని ఆసక్తితో ఉన్నవాళ్ళు చక్కగా భోజనం చేసిన తర్వాత మీటింగ్స్ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళొచ్చు. స్త్రీలు, పురుషులు, అలాగనే కొంతమంది పురుషులు గమనించండి. పురుషులు ఇక్కడ నుంచి సౌండ్ సిస్టాన్ని మీటింగ్స్ గ్రౌండ్స్ దగ్గర తీసుకొని వెళ్ళాలి. ఇక్కడున్న స్పీకర్లన్నీ తీయాలి కనుక కొంతమంది ఇక్కడ పరిచారకులు అవసరం. ఆసక్తి ఉన్న వాళ్ళు బలిపీఠం దగ్గరికి రండి. భోజనం చేసిన తర్వాత పురుషులు స్పీకర్లు తీసుకొని వెళ్ళాలి మీటింగ్స్ గ్రౌండ్స్ దగ్గరికి. అవకాశం ఉన్న వాళ్ళు ఒక 20 మంది దాకా అవసరం, ఒక 20-30 మంది అవసరం. మీరు భోజనం చేసిన తర్వాత బలిపీఠం దగ్గరికి వస్తే ఈ స్పీకర్లన్నీ కూడా మీటింగ్స్ గ్రౌండ్స్ దగ్గరికి మనం తీసుకొని వెళ్ళొచ్చు. ఇక మిగిలిన పురుషులు, స్త్రీలు అందరూ కూడా భోజనం చేసిన తర్వాత మీటింగ్స్ గ్రౌండ్స్ దగ్గరికి వచ్చేసేయండి. మీ చేతిలో ఉన్న నూనె కొరకు, మీ కొరకు మరొకసారి ప్రార్థన చేస్తాను. కళ్ళు మూయండి. అందరూ నాతో పాటు ఏకీభవించండి. మీ చేతిలో ఉన్న నూనె కొరకు, మీ సమస్యల కొరకు మరొకసారి ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవా తండ్రి, నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోయా. వారి చేతిలో ఉన్న నూనెను నీ రక్తంగా వినియోగిస్తున్నప్పుడు బలమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభువా. నీ శక్తి చేత మీరు నింపండి. విశ్వాసం ద్వారా కార్యసిద్ధి మీరు కలిగించండి ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించండి. ఇక్కడ నిలవబడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో, లైవ్లో, ఆన్లైన్లో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారు ఎందరైతే ఉన్నారో వారి జీవితాల్లో కూడా వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులన్నీ యేసు నామములో తొలగిపోవునుగాక. గొప్ప విడుదల కలిగించయ్యా. వ్యాధుల నుండి స్వస్థత కలిగించండి తండ్రి. అప్పుల బంధకాలు తెంచివేయి ప్రభువా. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవ్వడానికి కృప దయచేయండి. వివాహ ప్రయత్నాలు సఫలమవ్వడానికి కృప దయచేయండి. వారి కుటుంబాల్లో బిడ్డలకి, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి. వ్యాపారాలు చేసుకుంటున్న వారికి సమృద్ధి, జీవాన్ని, లాభాన్ని మీరు ప్రసాదించండి అయ్యా. ఎవరెవరు ఏ ఏ పనుల్లో ఉన్నారో అన్ని పనుల్లోని బిడ్డలకి ఆశీర్వాదాన్ని కలుగజేయండి అయ్యా. కోర్టు సమస్యలు తొలగించు. గర్భఫలం లేని వారికి గర్భఫలం దయచేయి. అక్రమ సంబంధాల్లో ఉన్న వారికి విడుదల దయచేయి ప్రభువా. ఆత్మీయంగా బలహీనపడిన వారిని తిరిగి బలపరచండి అయ్యా. ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.
అలాగనే లైవ్లో ఉన్న వాళ్ళకి, జూమ్ యాప్లో ఉన్న వాళ్ళకి దేవుని చిత్తమైతే రేపు సాయంత్రం 7 గంటలకి ఆ మీటింగ్స్ అంతా కూడా ప్రార్థన చేసే లైవ్ వచ్చే అవకాశం ఉంది. తప్పకుండా లైవ్ వస్తుంది కనుక మీరు లైవ్లో పాల్గొనవచ్చు. రేపు 7 గంటలకి దేవుని చిత్తమైతే లైవ్ వచ్చే అవకాశం ఉంది. చక్కగా మీరు పాల్గొనవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థన చేయడం జరిగింది. విశ్వాసం ఉంచండి. భోజనం చేసి మీటింగ్స్ గ్రౌండ్స్లో పనులు ఉన్నాయి, మీరు పనులకు రండి, త్వరగా బయలుదేరండి. మీ అందరి కొరకు ప్రార్థన చేశాం. నమ్మండి, విశ్వాసం ఉంచండి, కార్యాలు జరిగిస్తాడు దేవుడు. సందేహించొద్దు. ఇక విశ్వాసం ఉంచండి. ప్రార్థన చేసాం. మీరు భోజనం చేసే అవకాశం ఉంటే మీటింగ్స్ గ్రౌండ్ దగ్గరికి వచ్చండి. మీ నూనె కొరకు కూడా ప్రార్థన చేశాం. నమ్మండి, విశ్వసించిన వారు ఖచ్చితంగా కార్యాలు పొందుకుంటారు. చేశాను. నూనె కొరకు కూడా ప్రార్థన చేశాను. 4-5 సార్లు చేయాలంటే కష్టం అవుతుంది. అందరి నూనెల కొరకు ప్రార్థన చేశాం. నమ్మండి, విశ్వాసం ఉంచండి, కార్యాలు జరుగుతాయి. భోజనం చేసిన తర్వాత పురుషులు, స్త్రీలు